ఈ యొక్క సమ్మె అనేది జూను 10వ తారీఖు నుంచి జూలై 16 వరకు 37 రోజుల పాటు ఈ సమ్మె అనేది కొనసాగడం జరిగింది. ఈ సమ్మెలో భాగంగా పెద్ద ఎత్తున రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఉండే ఉద్యోగులందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని దిగ్విజయం చేశారు. ఈ సమ్మెలో పాల్గొన్నందుకు జూన్ 14వ తారీఖు నాడు ఉద్యోగ సంఘం నాయకులైనటువంటి పరబ్రహ్మము, బాలకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని కూడా ఉద్యోగంకి వెళ్ళి సస్పెండ్ చేయడం జరిగినది. ఈ ఉద్యమం కంటే ముందే కేఆర్ ఆమోస్ని పీడీ యాక్ట్ కింద అరెస్టు చేయడము, ఉద్యోగంకి వెళ్ళి డిస్మిస్ చేయడం, ఆర్టికల్ 311 సెక్షన్ 2 ప్రకారం డిస్మిస్ చేయడం కూడా జరిగింది. దానితో పాటు ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పేసి కొంతమంది ఉపాధ్యాయ సంఘం నాయకులని సస్పెండ్ చేసే సంఘటనలు కూడా ఈ ఉద్యమంలో మనకు కనిపిస్తాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ జూన్ నెలలో ఉద్యమాలతో పాటుగా ఈ యొక్క పోలీసుల యొక్క దమనకాండను నిరసిస్తూ జూన్ 16వ తారీఖు నాడు తెలంగాణ వ్యాప్తంగా బంద్ పాటించాలని మర్రిచెన్నారెడ్డి పిలుపునిచ్చాడు. దాంతో పాటుగా జూన్ 17వ తారీఖు నాడు మహిళా దినోత్సవంగా జరుపుకొని మహిళలు అనే వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారు. దానిలో భాగంగా దేవకీదేవి వరంగల్ జిల్లాలో జరిగిన ర్యాలీలో విద్యార్థి నాయకురాలుగా పాల్గొన్నది. సచివాలయం వద్ద జరిగినటువంటి కార్యక్రమంలో దిగ్బంధంలో ఎమ్మెల్యే ఈశ్వరీబాయి పాల్గొని దాన్ని దిగ్విజయం చేయడం జరిగినది. దాంతోపాటు హైదరాబాద్ నగర మేయర్గా ఉన్నటువంటి కుముదిని నాయక్ కూడా ఉద్యమంలో పాల్గొని సక్సెస్ చేసి ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో భాగంగా తన యొక్క పార్టిసిపేట్ చేసి మొట్టమొదటిసారిగా ఉద్యమంలో పాల్గొని అరెస్టు చేయబడినటువంటి మొట్టమొదటి మహిళ కుముదిని నాయక్, మొట్టమొదటి మేయరు కుముదిని నాయక్. కాబట్టి విద్యార్థులు ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. కంపల్సరీ ఏరియా నుంచి మనకు 1 మార్క్ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా జూను 2, 3, 4 తేదీలలో పెద్ద ఎత్తున మరణకాండ కొనసాగడం, ఆ తర్వాత జూన్ 6వ తారీఖు నాడు కాళోజీ నారాయణరావు అధ్యక్షన యొక్క కవుల యొక్క సమావేశం కొనసాగడం, జూన్ 7వ తారీఖున కార్మికులందరూ సమ్మెలోకి వచ్చి దాన్ని దిగ్విజయం చేయడం, జూన్ 10 నుంచి జూలై 16 వరకు 37 రోజుల పాటు సమ్మె కొనసాగడం అనేది జూన్ నెలలో అత్యంత ముఖ్యమైన సంఘటనలు. దానికంటే అత్యంత ముఖ్యమైన సంఘటన జూన్ 21వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 5,000 మందిని అరెస్ట్ చేశారు. జైళ్ళు అనేవి సరిపోకపోతే కాకతీయ మెడికల్ కాలేజీని, హైదరాబాద్లో సిటీ కాలేజీని కూడా ఈ యొక్క జైలు కర్మాగారాలుగా మార్చేసి కొన్ని వేల మందిని అరెస్ట్ చేశారు. ఒక జూన్ 21వ తారీఖు నాటి దాదాపుగా 5,000 మందిని అరెస్ట్ చేసినట్టుగా ప్రభుత్వ వర్గాలు ఊటంకిస్తూ చెప్పడం జరిగినది. అంతేకాకుండా అంతకంటే ముఖ్యమైన తేదీ ఏంటంటే జూన్ 24వ తారీఖు. ఈ జూన్ 24వ తారీఖు నాడు ఈ యొక్క ముషీరాబాద్ జైల్లో జూన్ 24వ తారీఖు నాడు ముషీరాబాద్ జైల్లో ఒక తెలంగాణ ఖైదీల పైన ఆంధ్ర ఖైదీలు అనేవి దాడి చేశారు. మనకు మే 31వ తారీఖు నాడు చెంచల్గూడ జైల్లో ఒక దాడి సంఘటన కొనసాగితే జూన్ 24వ తారీఖు నాడు ముషీరాబాద్ జైల్లో తెలంగాణ ఖైదీల పైన ఆంధ్ర ఖైదీలు అనే వాళ్ళు దాడి చేయడం జరిగినది. ఈ దాడి సందర్భంగా ఈ దాడి సమాచారం మొత్తం కూడా హైదరాబాద్ నగరం మొత్తం వ్యాపించినది. ఈ సమాచారం ఆపినప్పుడు దాదాపుగా 10-15 వేల మంది ఆ జైలు మొత్తం కూడా దిగ్బంధం చేశారు. జైలు లోపల ఖైదీల మీద గందరగోళం కొనసాగుతుంది. జైలు లోపలికి ఎవరిని కూడా పోనించలేదు. ఇలాంటి సందర్భంలో ఖైదీలను పరామర్శించడానికి ఎంపీగా ఉన్నటువంటి జి వెంకటస్వామి, గడ్డం వెంకటస్వామి, ఇవాళ ఉన్నటువంటి మొన్నటి వరకు ఎంపీగా ఉన్నటువంటి వివేక్ యొక్క ఫాదర్ జి వెంకటస్వామిని ఆయన కాకాగా పిలుస్తారు. 69 మూమెంట్ కాలంలో ఆయన ఎంపీగా ఉన్నాడు. 69 ఉద్యమ కాలంలో మొట్టమొదటిసారిగా ఆయన సమైక్య సంఘానికి కూడా నాయకుడిగా ఉండి జూన్ 4వ తారీఖు జరిగిన నిరసనగా జూన్ 4వ తారీఖు జరిగిన సంఘటనలు నిరసిస్తూ ఆయన సమైక్య సంఘాన్ని కూడా రాజీనామా చేసి తర్వాత కాలంలో ఒక ప్రత్యేక తెలంగాణవాదిగా మారిపోయాడు జి వెంకటస్వామి. ఆ సందర్భంగా ఆయన ముషీరాబాద్ జైల్లో ఉంటే ఖైదీలను పరామర్శించడానికి రాగానే ఆయన జీపులో వస్తుండగా పోలీసులు అనే వాళ్ళు కాల్పులు జరిపితే ఒక తూటా పోయి ఆ యొక్క జీపు యొక్క ముందల యొక్క టైర్కు దాగిన కారణంగా అది బస్ట్ అయి కింద బోల్తా పడడం జరిగినది. ఈ సందర్భంగా జి వెంకటస్వామికి తీవ్రమైన గాయాలైతే ఆయన తీసుకుపోయి ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది. ఎవరు కూడా ఆ యొక్క జైలు లోపల కూడా గందరగోళం జరిగింది. కొంతమంది లోపల జైల్లో గోడల మధ్య నిప్పు పెట్టగది అగ్నిపర్వతంలాగా మండుతుంటే అక్కడ కొన్ని మంటలు ఆపడానికి ఫైర్ ఇంజన్ కూడా వచ్చేస్తే ప్రజలు అనే వాళ్ళు ఎవరు కూడా ఫైర్ ఇంజన్ లోపల పోకుండా అడ్డుకున్న సందర్భాలు మనకు కనిపిస్తాయి. చివరికి అక్కడ పోలీసులు అనే వాళ్ళు వచ్చేసి ప్రజల్ని చెదరగొట్టేసి ఆ ఫైర్ ఇంజన్ల ద్వారా మొత్తం కూడా దాన్ని మంటలు ఆర్పేసే ప్రయత్నం చేశారు. అదేవిధంగా జూన్ 24వ తారీఖు నాడు సాయంత్రం పూట గాంధీ భవన్లో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం సందర్భంగా మర్రిచెన్నారెడ్డి దాని సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తూ ప్రజలందరూ చైతన్యవంతం చేసి ఉద్యమాన్ని మరింత ముందు తీసుకుపోతుందని చెప్పేసి ఆయన ఆవేశపూరితంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీలుగా ఉన్నటువంటి మెల్కోటే,
మరియు సంగం లక్ష్మీబాయి ఇద్దరు కూడా తమ యొక్క రాజీనామా పత్రాలని మర్రిచెన్నారెడ్డికి అందజేశారు. అదేవిధంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి జి వెంకటస్వామి కూడా తన యొక్క రాజీనామా పత్రాన్ని ఈ యొక్క టీపీఎస్ సమావేశం జరుగుతున్నటువంటి గాంధీ భవన్ పంపడం జరిగింది. ఆ ముగ్గురు యొక్క రాజీనామా పత్రాలని మర్రిచెన్నారెడ్డికి ఇచ్చేసి మీరు ఆమోదింపజేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఈ సందర్భంగా సమావేశం కంప్లీట్ అయిపోయిన తర్వాత మర్రిచెన్నారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి జి వెంకటస్వామిని పరామర్శించే ఒక ప్రయత్నం చేశాడు. అలా ఆయన ఆసుపత్రికి పోయి పరామర్శించి ఇంటికి వచ్చేసరికి దాదాపుగా అర్ధరాత్రి 1 గంట దాటింది. ఈ 1 గంట దాటిన తర్వాత పోలీసులు అనేవాళ్ళు మర్రిచెన్నారెడ్డి యొక్క తలుపు తట్టి ఆ తలుపు తీయగానే సార్ మీ మీద పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశాం, మీరు మాకు సహకరించాలి, మీకు సహకరిస్తే మేము ఎలాంటి ఘర్షణ లేకుండా తీసుకుపోవడానికి సాధ్యమవుతుంది, ఆయనతో కోఆపరేట్ చేయాలని చెప్పేసి ఆయన్ని బతిమలాడడం జరిగింది. ఆ సందర్భంగా పోలీసులకు మర్రిచెన్నారెడ్డి కోఆపరేట్ చేయడం జరిగింది. ఆ విధంగా జూన్ 24వ తారీఖు నాడు అర్ధరాత్రి పూట 1 గంటకు గవర్నమెంటు అరెస్టుల పర్వానికి తెరదీసినది. పీడీ యాక్టులు కేసులు నమోదు చేసినది మర్రిచెన్నారెడ్డితో పాటు కొండా లక్ష్మణ్ బాబూజీ, ఎంఎం ఆశితో పాటు మాణిక్యరావు లాంటి ముఖ్యమైనటువంటి పెద్ద నేతలందరినీ కూడా అరెస్టు చేయడం జరిగింది జూన్ 24వ తారీఖు నాడు. కాబట్టి అరెస్టులు ముఖ్యమైన నాయకులు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 50-60 మంది ముఖ్య నాయకులు అనే వాళ్ళు లేకుండా చేయడం కోసం అరెస్టుల పర్వానికి దిగింది గవర్నమెంటు. అర్ధరాత్రి మొత్తం ముఖ్య నాయకులందరినీ అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపే ప్రయత్నం చేసింది. వాస్తవానికి గవర్నమెంటు వీళ్ళ అరెస్టుల పర్వానికి 2-3 రోజుల ముందే రాజమండ్రి సెంట్రల్ జైలుని మొత్తం కూడా క్లీన్ చేశారని, అరెస్టులకు ముందే ఊయరచన ముఖ్యమంత్రి చేశాడని యొక్క తెలంగాణ వాదులు ఆరోపించారు. ఆ సందర్భంగా జూన్ 24 అర్ధరాత్రి కూడా అరెస్ట్ చేసి తెల్లవారు గట్ల 25 మార్నింగ్ లోపులగా 5 గంటలకే రేడియో ద్వారా సమాచారం తెలుసుకున్నటువంటి సూర్యాపేట ప్రజలు ఇక్కడ నాయకులందరినీ అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలు తరలిస్తుంటే సూర్యాపేటలో దాదాపు 5-6 వేల మందిని ప్రజలు అనేవాళ్ళు వాళ్ళని దిగ్బంధం చేసి ఆ నాయకుల్ని ముందు తీసుకుపోకుండా పోలీసులకు అడ్డుకున్నారు. దాదాపు 2-3 గంటల పాటు అక్కడ ఒక ఘర్షణపూరిత వాతావరణం కొనసాగింది. చివరికి నాయకులు అనేవాళ్ళు ఆ ప్రజలకు నచ్చజెప్పి ఆ యొక్క రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఈ యొక్క అరెస్టుల పర్వం చాలా కీలకమైనటువంటి పర్వం. ఎందుకంటే ఆకాశం అంతా ఎగిసిపడుతున్నటువంటి తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసే కార్యక్రమంలో భాగంగా గవర్నమెంట్ పీడీ యాక్ట్లు చేసి అందరిని అరెస్ట్ చేసి నాయకులు అనే వాళ్ళని లేకుండా చేసి వాళ్ళందరినీ జైలు పాలు చేసినది కాసు బ్రహ్మానందరెడ్డి యొక్క గవర్నమెంట్. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంగా జూన్ 25వ తారీఖు నాడు యొక్క తెలంగాణ వ్యాప్తంగా అరెస్టులు నిరసిస్తూ కూడా బంద్కు పిలుపునిచ్చారు మరికొంతమంది నాయకులు. అదేవిధంగా జూన్ 30వ తారీఖు నాడు జైల్లో వాళ్ళు అరెస్ట్ అయినటువంటి వాళ్లకు మద్దతుగా తెలంగాణలో ఉన్నటువంటి మహిళామణులంతా గవర్నర్ బంగ్లాకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి గవర్నర్కు ఒక వినతి పత్రం కూడా సమర్పించారు. దానితో పాటు ఆటో కార్మికులు, దాంతోపాటు రిక్షా కార్మికులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసి ర్యాలీ నిర్వహించి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించిన సంఘటనలు మనకు ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో కనిపిస్తాయి. కాబట్టి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈ సంఘటన ఇలా కొనసాగుతుండగా విబి రాజు ఆధ్వర్యంలో రాజీనామాలకు తెలంగాణ ప్రాంతం నాయకులందరూ కూడా రాజీనామాలు చేయాలని చెప్పేసి రహస్యంగా సమావేశం నిర్వహించుకొని రాజీనామాలు చేయాలని చెప్పేసి ముందస్తుగా వాళ్ళు ఉయ్యరచన పడడం జరిగింది. అంటే వీళ్ళ రాజీనామాల ద్వారా కాసు బ్రహ్మానందరెడ్డి యొక్క ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టాలనే ఒక ప్రయత్నం జరిగింది. కానీ సమాచారాన్ని తన వేగుల ద్వారా ముందే తెలుసుకున్నటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి తానే ముందుగా రాజీనామా సమర్పించి ఈ రాజీనామాల నాటకాన్ని రక్త కట్టించడం జరిగినది. తన రాజీనామా లేఖని గవర్నరు కండూబాయి దేశాయికి పంపకుండా తన యొక్క రాజీనామా లేఖని ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి నిజలింగప్పకు పంపడం అనేది జరిగినది. ఈ రాజీనామా లేఖంలో కొంత గందరగోళాలు జరిగినవి. తెలంగాణ ప్రాంతంలో 9 మంది మంత్రులు ఉన్నారు ఆ సమయానికి. దానిలో కొండా లక్ష్మణ్ బాబూజీ మార్చి 29వ తారీఖున రాజీనామా చేయగా మరొక 8 మంది ముఖ్యమైన నాయకులు ఉన్నారు. ఆ 8 మంది మంత్రులు అందరూ కూడా తమ యొక్క రాజీనామా లేఖని గవర్నర్కి పంపించడం జరిగినది. దీ యొక్క రాజీనామా లేఖ నుంచి బయటపడడానికి కాసు బ్రహ్మానందరెడ్డి ఎన్నో ఎత్తులు జిత్తులు కూడా చేయడం జరిగింది. చివరికి తెలంగాణ వాళ్ళందరి చేత రాజీనామా చేయించి తాను మళ్ళీ కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకొని తన అనుకూల వర్గాన్ని కూడా తన మంత్రివర్గంలోకి తీసుకోవడం జరిగింది జూలై 19వ తారీఖు నాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి నారాయణ రెడ్డి, అరిగ రామస్వామి, మహమ్మద్ అలీ అన్సారీ, విబి రాజు,
పివి నరసింహారావు లాంటి అందరూ రాజీనామా చేస్తే తనకు అనుకూలమైనటువంటి జేవి నరసింహారావుకి జూలై 19వ తారీఖు నాడు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావుకి ఆ సమయంలో హోంమంత్రిగా పదవి బాధ్యతలు అప్పచెప్పారు. అదేవిధంగా ఈ మహమ్మద్ అలీ అన్సారీ పివి నరసింహారావు కూడా తన మంత్రివర్గంలో తీసుకొని ఒల్లూరి బసవరాజుని, నారాయణ రెడ్డిని, అరిగ రామస్వామిని వీళ్ళందరూ కూడా ముగ్గురిని పక్కన పెట్టడం జరిగింది. అదేవిధంగా గురుమూర్తి అనే ఒక కాసు బ్రహ్మాండ అంచర వర్గంలో ఉన్నటువంటి గురుమూర్తి అనారోగ్యాల కారణంగా ఆయన మంత్రి పదవిలోకి తీసుకోకుండా పక్కన పెట్టడం జరిగింది. ఈ విధంగా తన రాజీనామా లేఖల ద్వారా తెలంగాణ వాళ్ళు ముఖ్యమంత్రిని ఇరుకుని పెట్టాలని ప్రయత్నం చేస్తే ముఖ్యమంత్రి ముందస్తు ఒక వ్యూహం చేసేసి ఈ రాజీనామాల నాటకాన్ని రక్త కట్టించి తాను బయటపడడం కాకుండా తన తెలంగాణ వ్యతిరేకుల సీమ అంటే తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి తెలంగాణ మంత్రులందరూ కూడా పదవి పోయే విధంగా చేసిన ఉడ్డండు ఎవరంటే కాసు బ్రహ్మానందరెడ్డి. ఈ విధంగా కుట్రలు కుతంత్రాలతోటి తెలంగాణ ఉద్యమాన్ని ఆపివేసే ఒక ప్రయత్నం చేసిన వ్యక్తి ఎవరంటే కాసు బ్రహ్మానందరెడ్డి. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా జూలై 3వ తారీఖు నాడు మల్లికార్జున యొక్క విద్యార్థి సంఘం నాయకుడిని పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. అదేవిధంగా జూలై 4వ తారీఖు నాడు తెలంగాణ ప్రజాసమితి సంబంధించి మరికొంతమంది నాయకులను అరెస్ట్ చేశారు. దానితో పాటు డాక్టర్ గోపాల్ కిషన్ని అరెస్టు చేయడం జరిగింది. ఆయన ఉస్మానియా ఆసుపత్రిలో, గాంధీ ఆసుపత్రిలో అతను ఒక అసిస్టెంట్ సివిల్ సర్జన్గా గెస్టెడ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. తెలంగాణ ఉద్యమంలో అరెస్టు చేయబడినటువంటి మొట్టమొదటి గెస్టెడ్ ఆఫీసర్ డాక్టర్ గోపాల్ కిషన్. కాబట్టి కంపల్సరీగా విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి. కంపల్సరీ ఎగ్జామ్లో క్వశ్చన్ అడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ యాంగిల్లో మనం క్వశ్చన్ పెట్టుకోవడానికి డాక్టర్ గోపాల్ కిషన్. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటిసారి అరెస్ట్ చేయబడ్డ వ్యక్తి కేఆర్ రామోస్ అయితే ఆయన ఈజ్ అ నాన్ గెస్టెడ్ ఆఫీసర్. కానీ గెస్టెడ్ ఆఫీసర్ ఎవరంటే డాక్టర్ గోపాల్ హరికిషన్. కాబట్టి ఈ అంశాన్ని విద్యార్థులు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. అదేవిధంగా జూలై 4వ తారీఖు నాడు బొల్లారం రైల్వే స్టేషన్లో మొత్తం కూడా దాదాపు 3-4 వేల మంది తెలంగాణ వాదులు ఆ రైల్వే స్టేషన్ మొత్తంగా దిగ్బంధం చేసి రైళ్లు ముందుకు పోకుండా అడ్డుకునే ఒక ప్రయత్నం చేశారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా జూలై 5వ తారీఖు నాడు తెలంగాణ వ్యతిరేకులందరినీ సాంఘిక బహిష్కరణ చేయాలని చెప్పేసి అప్పుడు తెలంగాణ ప్రజాసమితికి అంతకుముందు అధ్యక్షురాలుగా పనిచేసినటువంటి టిఎస్ సదాలక్ష్మి పిలుపునివ్వడం జరిగినది. అదేవిధంగా జూన్ 7వ తారీఖు నాడు తెలంగాణ వ్యతిరేకంగా మారినటువంటి జేవి నరసింహారావు యొక్క గృహం పైన కూడా కొందరు బాంబు దాడి చేసి భయభ్రాంతులకు గురి చేశారు తెలంగాణ వాదులు. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా మనము పరిశీలించే ఒక ప్రయత్నం చేయాలి. అదేవిధంగా జూలై 10వ తారీఖు అంటే మనకు 1968 జూలై 10వ తారీఖు నాడు తెలంగాణ పరిరక్షణ దినంగా జరుపుకున్నారు తెలంగాణ ఉద్యమంలో. దానితో పాటు జూలై 12వ తారీఖు నాడు తెలంగాణ పతాక దినోత్సవంగా ఫ్లాగ్ డేగా జరుపుకున్నారు. కాబట్టి జూలై 12వ తారీఖు తెలంగాణ ఉద్యమంలో ఒక పతాక దినోత్సవం అని చెప్పేసి విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి. ఆ పతాక దినోత్సవం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ జెండాలు ఎగరేశారు. చార్మినార్ మీద కూడా తెలంగాణ జెండాను ఎగరేశారు. అన్ని కూడళ్లలో, ప్రభుత్వ కార్యాలయాలలో రిక్షా కార్మికులు రిక్షాలకి, ఆటో కార్మికులు ఆటోకి తెలంగాణ జెండాను పెట్టుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిన సందర్భాలు కనబడతాయి. కాబట్టి జూలై 12వ తారీఖు చాలా ముఖ్యమైన దినోత్సవం. అదేవిధంగా ఈ ఉద్యమాలు ఇలా కొనసాగుతుండగా జూలై 16వ తారీఖు నాడు అప్పటికే 37 రోజుల పాటుగా కొనసాగుతున్నటువంటి తెలంగాణ ఉద్యోగులు అనేవాళ్ళు తన సమ్మెని విరమించడం జరిగింది. ఎప్పుడైతే ఉద్యోగులు అనేవాళ్ళు సమ్మె నుంచి బయటకు వచ్చారో ఆ బయటకు వచ్చినప్పటి నుంచే ఉద్యమం ఒక అడుగు వెనుక వేయడం జరిగింది. అంటే జనవరి నెలలో మొదలైన ఉద్యమం జూన్ నెలలో పతాక స్థాయిలో చేరుకొని జూలై 16వ తారీఖు నాడు తెలంగాణ ఉద్యోగులు అనేవాళ్ళు తమ యొక్క ఉద్యోగుల నుంచి సమ్మెకెళ్ళి బయటకు వచ్చేసి సమ్మెని విరమించే కారణంగా తెలంగాణ ఉద్యమం వెనకడుగేసిందని చెప్పేసి మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా ఉద్యమాలు కొనసాగినాయి. ఈ విధంగా జూలై నెలలో ఉద్యమాలు అనేవి కొనసాగినాయి. కాబట్టి విద్యార్థులు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మరొక ముఖ్యమైన సంఘటన ఏంటంటే ఈ యొక్క జూలై నెలలో ఉద్యమాలు ఆకాశం అంతా ఎగిసిపడ్డప్పటికీ మరికొంత వెనకడుగు వేసే సందర్భాలు కూడా జూలై నెలలో మనకు కనిపిస్తాయి. అదేవిధంగా ఆగస్టు 5వ తారీఖు నాడు, జూలై 19వ తారీఖు నాడు కొత్తగా మంత్రివర్గంలోకి ప్రవేశించి హోంమంత్రిత్వ శాఖల బాధ్యతలు తీసుకుంటున్న వ్యక్తి ఎవరంటే జలగం వెంగళరావు. ఈ జలగం వెంగళరావు మొట్టమొదటిసారిగా తన సొంత నియోజకవర్గం పోయినప్పుడు, కొత్తగూడెం పోయినప్పుడు, ఆ కొత్తగూడెంలోని టౌన్ హాల్లో ఆయనకు ఒక సన్మాన సభను ఏర్పాటు చేశారు. ఆ సన్మాన సభ సందర్భంగా
ఆ సన్మాన సందర్భంగా కొంతమంది తెలంగాణ వాదులు నినాదాలు చేస్తే అక్కడ పోలీసుల సంఘర్షణ జరిగింది. పోలీసులు అనే వాళ్ళు ప్రవేశించారు. తెలంగాణ వాదుల మధ్య పోలీసుల మధ్య ఘర్షణ జరిగి కాల్పుల సంఘటన జరిగి అక్కడ కాల్పులలో 3 మరణించారు. దస్తగిరి అనే ఒక 10 సంవత్సరాల యొక్క బాలుడు, అలాగే రామచందర్ అనే ఒక 25 సంవత్సరాల మరొక యువకుడు, మరొక వ్యక్తి, 3 వ్యక్తులు కూడా కొత్తగూడెం యొక్క కాల్పుల సంఘటనలో మరణించారు. కాబట్టి చాలా నిత్యాకృతమైన యొక్క మరణకాండలు కూడా తెలంగాణ ఉద్యమంలో, కాబట్టి విద్యార్థుల యొక్క అంశాన్ని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఆగస్టు 6వ తారీఖు నాడు హైదరాబాద్ మొత్తం సత్యాగ్రహ దినోత్సవాలుగా జరుపుకున్నారు. హైదరాబాద్ మొత్తం కూడా సత్యాగ్రహ దినోత్సవాలుగా జరుపుకున్నారు. కొంతమంది కాలేజీ యువతులు ఈ సత్యాగ్రహ దినోత్సవాలకు నేతృత్వం వహించి దాన్ని సక్సెస్ఫుల్ చేయడం జరిగినది. ఈ విధంగా సికింద్రాబాద్ ఏరియాలో సత్యాగ్రహంలో పాల్గొన్నటువంటి ఒక సాధారణ యువతి ఎవరంటే కుమారి గీతాంజలి పిల్లై. కుమారి గీతాంజలి పిల్లై ఆధ్వర్యంలో సికింద్రాబాద్లో జరిగినటువంటి సత్యాగ్రహంలో పాల్గొని ఆమె అరెస్టు కావడం జరిగినది. అదేవిధంగా చాదర్ఘాట్ బ్రిడ్జి వద్ద కుమార్ అంశావాణి సత్యాగ్రహం నిర్వహించి ముందుకు తీసుకోవడం జరిగినది. అదేవిధంగా ఇదే చాదర్ఘాట్ బ్రిడ్జి వద్ద అబ్బాయిల సంఘానికి నేతృత్వం వహించినవారంటే సురేష్ కుమార్ అయితే, అమ్మాయిల సంఘానికి నేతృత్వం వహించినవారంటే అంశావాణి. అదేవిధంగా యాబిడ్స్ చౌరస్తాలో అదే రోజు యాబిడ్స్ చౌరస్తాలో సత్యాగ్రహంలో కుమారి నర్సమ్మ ఆ కార్యక్రమానికి నేతృత్వం వహించి దాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. ఇక్కడ అంశాన్ని విద్యార్థులు పరిశీలించాలి. కాబట్టి ఆగస్టు 6వ తారీఖు నాడు సత్యాగ్రహ దినోత్సవాలు. ఒకటి సికింద్రాబాద్లో గీతాంజలి పిల్లై, చాదర్ఘాట్ బ్రిడ్జి వద్ద అంశావాణి, అలాగే యాబిడ్స్ చౌరస్తాలో కుమారి నర్సమ్మ, వీళ్ళందరూ కూడా సత్యాగ్రహ దినోత్సవాలు నిర్వహించారు. ఆగస్టు 6వ తారీఖు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఆగస్టు 7వ తారీఖు నాడు సికింద్రాబాద్లో కాల్పులు జరిపితే రవీంద్రనాథ్ అనే మరొక విద్యార్థి మరణించాడు. ఈ యొక్క ఆగస్టు 7వ తారీఖు నాడు. అదేవిధంగా ఈ యొక్క అదే ఆగస్టు 10వ తారీఖు నాడు వరంగల్ జిల్లాలో కాళోజీ నారాయణరావు, అలాగే విద్యార్థి సంఘం నాయకుడు కొల్లూరు చిరంజీవిని ఇద్దరు కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. కాబట్టి వాళ్ళు అక్కడ సత్యాగ్రహం నిర్వహిస్తే వాళ్ళందరూ కూడా అరెస్ట్ కావడం జరిగినది. ఈ యొక్క ఉద్యమ సందర్భం ఇలాంటివి కొనసాగినాయి. ఆగస్టు 14న వర్షాకాల సమావేశాలు మొదలు కావడం జరిగింది. వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు మొదలైనాయి. ఈ సమావేశాల్లో పాల్గొన్న ముఖ్యమైన నేతలందరూ కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపడం జరిగింది. మిగతా ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులందరూ కూడా తెలంగాణ వాదులందరూ కూడా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంటే మొదటి రోజు సమావేశాలు మొదలైన సందర్భంగా ఈ యొక్క అసెంబ్లీ యొక్క సంయుక్త సమావేశాన్ని అంటే శాసనమండలి శాసనసభ యొక్క సంయుక్త సమావేశానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలా గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరైన గవర్నరు ప్రధాన ద్వారం గుండా ప్రవేశించేసి ఆ యొక్క ప్రసంగ పాఠంలోని మొదటి 3 వాక్యాలు చదివి చివరి 2 వాక్యాలు చదివేసి ప్రసంగ పాఠాన్ని కంప్లీట్ చేసినట్టుగా ప్రకటించడం జరిగినది. ప్రధాన ద్వారం గుండా వచ్చినటువంటి గవర్నరు వెనక ద్వారం గుండా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి అసెంబ్లీ సమావేశాలని తెలంగాణ వాదులు తెలంగాణ ప్రకటించే వరకు అడ్డుకొని తీరుతామని చెప్పేసి అసెంబ్లీలో తీవ్ర ఎత్తున తమ యొక్క నిరసన వ్యక్తం చేశారు. కోదాటి రాజమల్లు, ఐరేని లింగయ్య లాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క తెలంగాణ సమస్యని అసెంబ్లీలో ప్రస్తావించే ప్రయత్నం చేశారు. ఒక ఎజెండాగా తీసుకొని మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ఇదే రోజున ఒక చిన్న సంఘటన జరిగింది. ఆ యొక్క సంఘటన ఏంటంటే కొంతమంది అమ్మాయిలు డిగ్రీ ఇంటర్మీడియట్ చేసే ఒక స్టాండర్డ్లో ఉన్నటువంటి కొంతమంది అమ్మాయిలు ఒక ఎమ్మెల్యే యొక్క సహకారంతో అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది యొక్క కళ్ళు కప్పేసేసి వాళ్ళు కొన్ని కోడిగుడ్లు టమాటాలు ఆ యొక్క కవర్లలో తీసుకొని పోయి ఆ బడ్జెట్ శీతాకాల సమావేశాలు మొదలు కాగానే మంత్రులు ఎమ్మెల్యేలు ప్రసంగిస్తుండగా ఆ ప్రేక్షక గ్యాలరీలో కూర్చున్నటువంటి ఆ యొక్క యువతులు ఆ యొక్క అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ మీద కోడిగుడ్లు టమాటాలు వేసి తమ యొక్క నిరసన వ్యక్తం చేశారు. ఆ రోజు నుంచి అప్పుడు అసెంబ్లీ స్పీకర్గా ఉన్నటువంటి బివి సుబ్బారెడ్డి ఆ యొక్క ప్రేక్షక గ్యాలరీని మొత్తంగా తలుపేసేసి మళ్ళీ ఆ సమావేశాలు అయిపోయే వరకు కూడా ఆ యొక్క ప్రేక్షక గ్యాలరీని తీయకుండా అలాగే కొనసాగించాడు బివి సుబ్బారెడ్డి. తెలంగాణ వాళ్ళకి ఎక్కడ కూడా అవకాశం రాకుండా తెలంగాణ సమస్యను ఎజెండాకు చర్చకు రాకుండా ఆయన చాలా జాగ్రత్త పడ్డాడు అప్పుడు స్పీకర్ గారు. అదేవిధంగా అంటే మన ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీలో తెలంగాణ వాదులకు మాట్లాడడానికి అవకాశం లభించలేదు. కానీ పార్లమెంటులో ఉన్నటువంటి తెలంగాణ ఎంపీలు మాత్రం తమ యొక్క వాదన వినిపించే ప్రయత్నం చేశారు. నిజామాబాద్ ఎంపీ పండిట్ నారాయణ రెడ్డి ఈ సందర్భంగా పార్లమెంటులో ఒక
ప్రత్యేక ఒక బిల్లును కూడా ప్రవేశపెట్టేసి ప్రత్యేకంగా తెలంగాణ ఒక చర్చను కూడా మొదలుపెట్టేసి ఒక ప్రైవేటు బిల్లును కూడా ప్రవేశపెట్టిన వ్యక్తులు అంటే నిజామాబాద్ ఎంపీ, అప్పుడు ఇండిపెండెంట్ ఎంపీగా ఉన్నటువంటి పండిట్ నారాయణ రెడ్డి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా జి వెంకటస్వామి, సంగం లక్ష్మీబాయి, డాక్టర్ మెల్కోటి లాంటి వాళ్ళు కూడా మనకు పార్లమెంటులో కూడా తెలంగాణ అంశాన్ని చాలాసార్లు ప్రస్తావించి తెలంగాణ వాదాన్ని యొక్క పార్లమెంటులో కూడా వినిపించే ఒక ప్రయత్నం చేశారు. కాబట్టి ఆగస్టు 14వ తారీఖున మొదలైనటువంటి ఒక అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలంగాణ వాదం చర్చకు వచ్చింది. కొంతమంది యువతులు అనే వాళ్ళు తమ యొక్క నిరసన కూడా వ్యక్తం చేసే సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఆగస్టు 15వ తారీఖు భారతదేశం మొత్తం కూడా 3 రంగుల జెండాలు రెపరెపలాడుతున్నవి. దానితో పాటు కొంతమంది తెలంగాణ వాదులు వివేకవర్ధిని కాలేజీలో ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని తెలంగాణ వాదాన్ని వినిపించే ఒక ప్రయత్నం చేశారు. అంటే జాతీయ 3 రంగుల జాతీయ జెండాతో పాటు తెలంగాణ జెండా కూడా అదే జెండాతో పాటు ఎగిరేసి తెలంగాణ వాదాన్ని జనానికి వినిపించే ఒక ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ చిన్నపాటు ఒక ఘర్షణ కొనసాగింది. తెలంగాణ వాదులు కొంత ఆందోళన నిర్వహించగా పోలీసులు అనేవాళ్ళు లాఠీచార్జ్ చేస్తే ఈ యొక్క సంఘర్షణలో ఎమ్మెల్యే సుమిత్రాదేవి తీవ్రంగా గాయపడింది. ఆ యొక్క సమావేశంలో పాల్గొన్న కేవీ రంగారెడ్డి కూడా గాయపడ్డారు. అదేవిధంగా టిఎస్ సదాలక్ష్మి కూడా గాయపడడం జరిగింది. అసెంబ్లీలో ఈ యొక్క సుమిత్రాదేవి తన రక్తము మరకలతో ఉన్నటువంటి చీరను కూడా అసెంబ్లీ సాక్షిగా ప్రదర్శించి తమ యొక్క నిరసనని వ్యక్తం చేయడం జరిగింది సుమిత్రాదేవి గారు. కాబట్టి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి అప్పటి కాసు బ్రహ్మానందరెడ్డి రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ కోసము 60 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టుగా ప్రకటించాడు ఆగస్టు 21వ తారీఖు నాడు. తెలంగాణ ఉద్యమం ఆవేశంగా కొనసాగుతున్న సందర్భంలో తెలంగాణకు ఏదో చేస్తున్నా అని చెప్పే ప్రయత్నం చేశారు మన యొక్క కాసు బ్రహ్మానందరెడ్డి గారు. 60 కోట్ల రూపాయలు ప్రకటించారు. కాబట్టి మన కరీంనగర్లో ఉన్నటువంటి రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ అప్పుడు 60 కోట్ల రూపాయలు కేటాయిస్తే తర్వాత దాన్ని ప్రారంభించారు. అది మళ్ళీ మూతపడింది. మొన్న జస్ట్ ఒక 15 రోజుల క్రితము మన యొక్క కేసీఆర్ గారు దాన్ని మళ్ళీ పునరుద్ధరించి మన నరేంద్ర మోడీ గారితో దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. కాబట్టి ఈ అంశాన్ని విద్యార్థులు పరిచయంలోకి తీసుకోవాలి. కాబట్టి 69 ఉద్యమ కాలంలో ఈ యొక్క రామగుండ ఎరువుల ఫ్యాక్టరీని స్థాపిస్తే అది మళ్ళీ మూతపడి మళ్ళీ ఇటీవల కాలంలో దాన్ని మళ్ళీ ప్రారంభించుకోవడం అనేది జరిగింది. కాబట్టి అంశాన్ని విద్యార్థులు దృష్టిలో ఉంచుకోవాలి. అదేవిధంగా జూన్ 24వ తారీఖు నాడు పీడీ యాక్ట్ కింద అరెస్టు చేయబడిన నాయకులందరూ కూడా ఆగస్టు 24వ తారీఖు నాడు విడుదల చేయడం జరిగింది. అంటే మర్రి చెన్నారెడ్డి విడుదల కోసం అంతకుముందు ఏపీఎస్ కార్పస్ని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాని మీద వాదనలు జరిగినాయి. దాని నుంచి అది సుప్రీంకోర్టు పోయింది. సుప్రీంకోర్టు తమ డిటెంటివ్లను తన ముందు ప్రవేశపెట్టని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశిస్తే వీళ్ళ యొక్క విడుదలని మరొక 2 రోజులు లేటు కావడం జరిగింది. ఆ సందర్భంగా ఆగస్టు నెలలో 26-27 తేదీలో విడుదలైనటువంటి మర్రి చెన్నారెడ్డికి ఢిల్లీ నుంచి తెలంగాణ వారికి వచ్చినటువంటి సందర్భంగా బల్లర్షా వద్ద సిర్పూర్ కాయనర్ వద్ద ప్రతి సందర్భంలో కూడా వాళ్ళకు ఘన స్వాగతం పలికేశారు తెలంగాణ వాదులు. హైదరాబాద్లో బేగంపేట విమానాశ్రయంలో వాళ్ళ స్వాగతం పలికేసి ఆ బేగంపేట విమానాశ్రయం నుంచి చార్మినార్ వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి తెలంగాణ వాదులు ఘన స్వాగతం పలికారు మర్రి చెన్నారెడ్డికి. ఆ సందర్భంగా ఆగస్టు 29వ తారీఖు నాడు రెడ్డి హాస్టల్లో ఒక సభలో ప్రసంగిస్తూ మర్రి చెన్నారెడ్డి మళ్ళీ ఉద్యమాన్ని కొత్త పుత్తలు దొక్కిస్తామని ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఆ యొక్క సభ సందర్భంగా ప్రకటించారు. కానీ అవి మాటలకు మాత్రమే పరిమితమైనవి. వీధుల్లో ఉన్నటువంటి ఉద్యమాన్ని కేవలము పత్రికా కార్యాలయాలకు పత్రికా ప్రకటనలకు అసెంబ్లీకి మాత్రమే పరిమితం చేశారు. కాబట్టి జనవరి నెలలో మొదలైన ఉద్యమం మే నెల వచ్చేసరికి పతాక స్థాయికి అందుకొని జూన్ నెలలో మరింత ముందుకు పోయి జూలై నెలలో క్రమంగా తగ్గుతూ సెప్టెంబర్ నెల వరకు ఉద్యమం అనేది బాగా వెనుకపట్టుపడడం జరిగింది. ఈ నాయకులందరూ రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవించిన తర్వాత వాళ్ళ యొక్క నిర్లిప్తత రావడం జరిగింది. ఉద్యమాన్ని ముందు తీసుకుపోకుండా వెనక తీసుకుపోయే ప్రయత్నం చేశారు. అదేవిధంగా సెప్టెంబరు 2వ తారీఖున విడుదల చేయబడిన కొండా లక్ష్మణ్ బాబూజీ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ వాదాన్ని వినిపించే ప్రయత్నం చేశారు. కొంతమంది తెలంగాణ ఎమ్మెల్యేలకి అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మారెడ్డికి అసెంబ్లీలో తెలంగాణ సమస్య పైన 70 నిమిషాల పాటు వాగ్వాదం కొనసాగింది. తెలంగాణ మీద గట్టిగా నిలదీసే ప్రయత్నం చేశారు ఈ సందర్భం. కాబట్టి విద్యార్థులు అనేవాళ్ళు అర్థం చేసుకోవాలి. కొండా లక్ష్మణ బాబూజీ అప్పటికి మంత్రి పదవి రాజీనామా చేసి సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నాడు. సాధారణ ఎమ్మెల్యే ఉన్నట్టు కొండా లక్ష్మణ బాబూజీ ఆ యొక్క ఉద్యమం గురించి, అన్యాయాల గురించి, అక్రమాల గురించి అసెంబ్లీ సాక్షిగా నిలదీసే ప్రయత్నం చేశారు. అదేవిధంగా సెప్టెంబర్ 8వ తారీఖు నాడు అరెస్టు చేయబడిన విద్యార్థి నాయకుడు శ్రీధర్ రెడ్డి కూడా విడుదల చేయబడ్డాడు. ఆ తర్వాత ఆయన కూడా ఉద్యమాన్ని ముందుకు అని చెప్పేసి ఆ సందర్భంగా ప్రకటించడం జరిగింది. దానితో పాటు వరంగల్ జిల్లాలో సెప్టెంబరు
19వ తారీఖు నాడు వైద్య విద్యార్థి అంటే కొల్లూరు చిరంజీవి ఆయన కూడా అరెస్ట్ చేయబడిన తర్వాత విడుదలైన తర్వాత ఆయన ఉద్యమాన్ని వెనకవైపు ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నామని చెప్పారు. ఆయన ఒక నినాదం ఇచ్చాడు. ఏమనంటే స్టడీ అండ్ స్ట్రగుల్, స్టడీ అండ్ స్ట్రగుల్ అనే నినాదాన్ని ఇచ్చిన ఎవరంటే కొల్లూరు చిరంజీవి, వైద్య విద్యార్థి, వరంగల్ విద్యార్థి. అదే విద్యార్థి తర్వాత కాలంలో కరీంనగర్ మావోయిస్టు నక్సలైట్ యొక్క కార్యదర్శి కూడా పనిచేశారు. అంటే ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో ఒక అంశాన్ని పరిశీలించాలి. తెలంగాణ ఉద్యమము ఆగిపోయిన తర్వాత, తెలంగాణ ఉద్యమం ఫెయిల్యూర్ అయిన తర్వాత దీనిలో పాల్గొనే విద్యార్థి నాయకులందరూ తర్వాత కాలంలో నక్సలైట్గా మారి తెలంగాణ ఉద్యమాన్ని మరో పదంలో ముందుకుపోయే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ అంశాన్ని విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి 69 ఉద్యమము ఫెయిల్యూర్ అయిన కారణంగా తమ యొక్క ఆశల పల్లకిలో ఆశలతో ఉన్నటువంటి చాలామంది విద్యార్థులు మరొక దారిని ఎన్నుకున్నారు. ఆ మార్గమే తర్వాత 69 ఉద్యమం తర్వాత మరొక రూపంలో నక్సలైట్ రూపంలో కనిపిస్తుంది. అది కరీంనగర్ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో విద్యార్థి నాయకులందరూ తర్వాత కాలంలో నక్సలైట్ నాయకులుగా మారి తెలంగాణ ఉద్యమాన్ని మరికొంత ముందుకుపోయే ప్రయత్నం చేశారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సెప్టెంబర్ 19వ తారీఖు నాడు తెలంగాణ వాదులందరూ కూడా కాసు బ్రహ్మానందరెడ్డి రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఆ సందర్భంగా తన రాజీనామాని తప్పించుకోవడానికి ఢిల్లీలో ఒక ఏసీ సమావేశం, ప్రత్యేక సమావేశం ఉంటే ఆ సమావేశానికి పోకుండా కూడా కాసు బ్రహ్మానందరెడ్డి అనారోగ్యం అనే పేరుతోటి ఆయన వెనకడిగేయడం జరిగింది. దానితో పాటు సెప్టెంబర్ నెలలో కొండా లక్ష్మణ్ బాబుజీ స్పందిస్తూ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి రాజీనామా చేస్తే ఉద్యమం తాత్కాలికంగా నిలిపివేయవచ్చు అని చెప్పేసి ఆయన ఒక ప్రకటన జారీ చేశాడు. అదేవిధంగా ఆ సమయానికి శీతాకాల సమావేశ విడిది కోసం హైదరాబాద్కు వచ్చినటువంటి భారత రాష్ట్రపతి వివి గిరి గారిని మన యొక్క మర్రి చెన్నారెడ్డి లాంటి వ్యక్తులు కలుసుకొని ప్రస్తుతానికి విద్యార్థులందరినీ పాఠశాల వైపు పంపిస్తున్నామని, ఉద్యమం నుంచి విద్యార్థులందరినీ విరమింపజేసి వాళ్ళందరినీ విద్యా వ్యవస్థ వైపు మళ్లిస్తున్నామని చెప్పేసి రాష్ట్రపతికి ఆయన హామీ ఇచ్చారు. ఆ సందర్భంగా వివి గిరి గారు ఇది చాలా మంచి పరిణామం, ఇప్పటికే విద్యార్థులు అనేవాళ్ళు చాలా చదువును కోల్పోయారు. ఎందుకంటే మార్చి 8, 9 తారీఖు నాడు రెడ్డి హాస్టల్లో జరిగినటువంటి సమావేశం అనంతరము విద్యార్థులు అనేవాళ్ళు సమ్మెబాట పెట్టారు. దాదాపు 6 నెలల కాలం ఎక్కడ కూడా పాఠశాలకు పోకుండా, కాలేజీలు పోకుండా విద్యా వ్యవస్థ కంప్లీట్గా దూరంగా ఉండి విద్యార్థులు అనే వాళ్ళు ఉద్యమాన్ని నడిపిన తీరు మన 69 ఉద్యమంలో కనిపిస్తుంది. కాబట్టి విద్యార్థులు అనే వాళ్ళు ప్రముఖ పాత్ర పోషించేసి సెప్టెంబర్ నుంచి పాఠశాల వైపు అడుగులు వేయాలని చెప్పేసి సెప్టెంబర్ 23వ తారీఖు నాడు విద్యార్థులు రాష్ట్రపతి సమక్షంలో మర్రి చెన్నారెడ్డి చెప్తూ విద్యార్థులందరినీ మళ్ళీ పాఠశాల వైపు, కాలేజీ వైపు మళ్లిస్తున్నామని చెప్పేసి మర్రి చెన్నారెడ్డి గారు ప్రకటించడం జరిగింది. దాంతోపాటు అక్టోబర్ 8వ తారీఖు నాడు గుమస్తాల సంఘం పి వాసుదేవ్ కూడా ఉద్యమం నుంచి మనం విరమించుకుంటున్నామని చెప్పేసి ఆయన ప్రకటించాడు. ఎందుకంటే అప్పటికే 2-3 నెలలుగా ఉద్యమాలు చేసినటువంటి ఈ యొక్క గుమస్తాల సంఘం నాయకులు కూడా అప్పటికి జీతాలందరికీ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తాత్కాలికంగా ఉద్యమాన్ని నిలిపేసి మళ్ళీ సాధారణ పరిస్థితులలో పాల్గొంటామని చెప్పేసి పి వాసుదేవ్ యొక్క మన యొక్క గుమస్తాల సంఘం నాయకులు కూడా ప్రకటించడం అనేది జరిగింది. ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇలాంటి సమయంలో ప్రజలందరూ తమ పదవులకు రాజీనామా చేసి మున్సిపల్ కౌన్సిలర్ నుంచి పై స్థాయిలో ఉండి ఎంపీ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా రాజీనామా చేయాలని చెప్పేసి ఉద్యమాన్ని బలపరుస్తూ చార్ కమాన్ వద్ద సికింద్రాబాద్లోని చార్ కమాన్ వద్ద కొంతమంది నిరాదీక్ష చేపట్టారు. కె గోవిందు మరియు గుజరాత్ గాయమిక ఫోటోగ్రాఫరు స్వయం ప్రకాష్ అనే ఇద్దరు కూడా సికింద్రాబాద్లో వాళ్ళు దీక్షలు మొదలుపెట్టి, సత్యాగ్రహాలు మొదలుపెట్టి ప్రతి ఒక్కళ్ళు రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ పెట్టారు. అలా రాజీనామా చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం అనేది ప్రకటించబడుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇలా ఉద్యమాలు కొనసాగుతుండగా మర్రి చెన్నారెడ్డి ఒక ప్రకటన జారీ చేస్తూ ప్రస్తుతానికి విద్యార్థులు అనే వాళ్ళు పాఠశాలకు వెళ్ళాలని, విద్యార్థుల స్థానంలో రాజకీయ నాయకులు, సాధారణ ప్రజలనే వాళ్ళు ఉద్యమాలు చేస్తారని, అక్టోబర్ 10వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా 3 లక్షల మంది సత్యాగ్రహంలో పాల్గొంటారని చెప్పేసి మర్రి చెన్నారెడ్డి ప్రకటించారు. అదేవిధంగా మల్లికార్జున అనే విద్యార్థి కూడా విద్యార్థులు అనే వాళ్ళు పాఠశాల వైపు వెళ్ళాలని చెప్పేసి ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఇలాంటి సమయంలో మల్లికార్జున మీద తీవ్రమైన విమర్శలు పెరిగిపోతే ఆ విమర్శల నుంచి తట్టుకోవడానికి మల్లికార్జున్ సికింద్రాబాద్లో ఉన్నటువంటి గాంధీ విగ్రహం వద్ద అక్టోబర్ 10వ తారీఖు నాడు ఆమరణ నిరాదీక్ష మొదలుపెట్టాడు. ఇలా అక్టోబర్ 10వ తారీఖున నిరాదీక్ష మొదలుపెట్టినటువంటి మల్లికార్జున్ నవంబర్ 3వ తారీఖు వరకు 25 రోజుల పాటు ఆమరణ నిరాదీక్ష చేసి శరీరం అనేది మొత్తము ఇదైపోయిన సందర్భంగా పోలీసులు అనే వాళ్ళు బలవంతంగా అరెస్ట్ చేసి ఆయన ఆసుపత్రిలో వేయడం జరిగింది. దీంతో పాటుగా మల్లికార్జున్తో పాటుగా అక్టోబర్ 18వ తారీఖు నాడు కుమారి రమాదేవి 9వ తరగతి విద్యార్థిని,
16 సంవత్సరాల బాలిక నారాయణగూడలోని రాజాబహదూర్ వెంకటరామరెడ్డి యొక్క విగ్రహం వద్ద కుమారి రమాదేవి విద్యార్థి సంఘం నాయకురాలు ఆమరణ నిరాదీక్ష చేపట్టింది. కానీ 7 రోజులు ఆమె నిరాదీక్ష చేసిన తర్వాత శరీరం అనేది మొత్తం కూడా ఇదైపోతే అప్పుడు ఆమెను కూడా బలవంతంగా ఆసుపత్రిలో ఆమెను కూడా నిరసన నుంచి బలవంతంగా ఆమె యొక్క నిరాదీక్షని బంద్ చేయించడం జరిగింది పోలీసులు అనేవాళ్ళు. కాబట్టి ఈ 2 అంశాలని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అక్టోబర్ నెలలో ఆమరణ నిరాదీక్ష చేసిన వాళ్ళు 2 విద్యార్థులు ఉన్నారు. ఒకటి మల్లికార్జునం, రెండవది కుమార్ రమాదేవి. అదేవిధంగా మనకు జనవరి 8వ తారీఖు నాడు అన్నబత్తుల రవీంద్రనాథ్ అనే విద్యార్థి ఆమరణ నిరాదీక్ష చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఎవరెవరు నిరాదీక్ష చేశారనే అంశాల మీద విద్యార్థులు అనేవాళ్ళు పరిశీలిస్తే ఈ ఏరియా నుంచి మనకు 1 or 2 క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నవంబర్ 3వ తారీఖు నాడు శరీరం అనేది సహకరించకపోతే మల్లికార్జున్ కూడా దీక్షని బలవంతంగా విరమింపజేశారు. ఇలాంటి సమయంలో నవంబర్ 27వ తారీఖు నాడు ఢిల్లీకి పోయి తిరిగి వస్తున్నటువంటి మర్రిచెన్నారెడ్డి ప్రస్తుతానికి తాత్కాలికంగా ఉద్యమ విరమణ చేస్తున్నామని, మళ్ళీ ఉద్యమాన్ని జనవరి తర్వాత మొదలు పెడతామని చెప్పేసి ప్రకటించాడు. ఈ సందర్భంగా టిఎస్ సదాలక్ష్మి మర్రిచెన్నారెడ్డి యొక్క వ్యాఖ్యలు నిరసిస్తూ మర్రిచెన్నారెడ్డిని తెలంగాణ ప్రజాసమితికి వెళ్ళి బహిష్కరిస్తున్నామని చెప్పేసి తాత్కాలిక అధ్యక్షురాలుగా ఉన్నటువంటి టిఎస్ సదాలక్ష్మి బహిరంగ ప్రకటన చేసినది. కానీ మిగతా నాయకులు మొత్తం కూడా తెలంగాణ ప్రజాసమితిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మర్రిచెన్నారెడ్డికి వెన్నుదూనగా నిలబడ్డారు. అలాంటి సమయంలో మళ్ళీ మర్రిచెన్నారెడ్డి డిసెంబర్ 6వ తారీఖు నాడు మళ్ళీ ఎన్నికలు నిర్వహించి ఆ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రజాసమితి యొక్క అధ్యక్షుడిగా మళ్ళీ ఎన్నికైన వ్యక్తి అంటే ఈ యొక్క మర్రిచెన్నారెడ్డి. కాబట్టి అంశాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా జనవరి నెలలో మొదలైనటువంటి ఉద్యమము డిసెంబర్ నెల వరకు ఉద్యమం అనేది కొనసాగింది. తెలంగాణ ఉద్యమం ఆకాశమంతా ఎత్తుగా ఎగిసిపడింది. కాబట్టి 69 ఉద్యమంలో మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన తేదీలు ఒక 4-5 తేదీలు ఉన్నాయి. ఆ తేదీలు ఏంటంటే జనవరి 8 అన్నబత్తుల రవీంద్రనాథ్ ఆమరణ నిరాదీక్ష మొదలుపెట్టడము, జనవరి 21 ఈ యొక్క అఖిలపక్ష సమావేశ సందర్భంగా, జనవరి 19వ తారీఖు నాడు జరిగిన అఖిలపక్ష సమావేశ సందర్భంగా జనవరి 21వ తారీఖు నాడు జీవో నెంబర్ 36 విడుదల చేయడము. అదేవిధంగా జనవరి 20వ తారీఖు నాడు శంషాబాద్ కాల్పుల సంఘటన. అదేవిధంగా జనవరి 24వ తారీఖు నాడు తీవ్రంగా గాయపడ్డ విద్యార్థి శంకర్ అనే విద్యార్థి జనవరి 25వ తారీఖు నాడు మరణించడము. అదేవిధంగా జనవరి 28వ తారీఖు నాడు కాళోజీ నారాయణ వాదనలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడం. అదేవిధంగా మార్చి 8-9 తారీఖులో జరిగిన ముఖ్యమైన దినోత్సవాలు ఏంటంటే రెడ్డి హాస్టల్ యొక్క సదస్సు. కాబట్టి మార్చి 8 తారీఖు 2 తారీఖులో మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మార్చి 17వ తారీఖు నాడు విద్యార్థులు అనేవాళ్ళు ప్రజాస్వామ్య పరీక్ష దినంగా జరుపుకుంటే ఉద్యోగులు అనేవాళ్ళు పోరాట దినంగా జరుపుకున్నారు. అదేవిధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి మరొక ముఖ్యమైన తేదీ మే 1వ తారీఖు. మే 1వ తారీఖు నాడు డిమాండ్స్ డేగా జరుపుకున్నారు, కోరికల దినంగా జరుపుకున్నారు. జూలై 10వ తారీఖు నాడు తెలంగాణ పరిరక్షణ దినంగా జరుపుకున్నారు. మే 17వ తారీఖు నాడు మే 17వ తారీఖు నాడు అమరవీరుల దినోత్సవంగా జరుపుకున్నారు. కాబట్టి ఈ ముఖ్యమైన తేదీలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఏప్రిల్ 11వ తారీఖు నాడు పార్లమెంటులో శ్రీమతి ఇందిరాగాంధీ గారు 8 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారు. అదేవిధంగా జూన్ 2-3 తాలూకు మరణకాండ కొనసాగడం, దాంతోపాటు జూన్ 24వ తారీఖు నాడు ముఖ్యమైన నాయకులందరూ కూడా పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం. అదేవిధంగా ఆగస్టు 24వ తారీఖు విడుదల చేయబడిన తర్వాత ఉద్యోగులు అనేవాళ్ళు సమ్మెను కూడా విరమించిన తర్వాత జూన్ 10వ తారీఖు నుంచి జూలై 16 తారీఖు సమ్మెను విరమించిన తర్వాత ఉద్యమం అనేది వెనుకపట్టు కొనసాగి డిసెంబర్ నెల వరకు కూడా ఉద్యమాలు మొత్తం కూడా కొనసాగి జై తెలంగాణ ఉద్యమం ఆకాశమంతా ఎగిసిపడి ఉద్యమంలో దాదాపుగా 370 మంది ప్రాణాలు బలిపశువులుగా మారిపోయిన సందర్భాలు 69 జై తెలంగాణ ఉద్యమంలో మనకు కనిపిస్తాయి. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా మనం పరిశీలించాలి. జై తెలంగాణ ఉద్యమ ఫలితాలని ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేస్తే మొత్తంగా దాదాపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 74 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక 25 ఎమ్మెల్యేలు మంది మాత్రమే తెలంగాణ ఉద్యమంలోకి రావడం జరిగినది. ఈ తెలంగాణ ఉద్యమంలో చాలామంది రాజకీయ నాయకులు అనే వాళ్ళు సహకరించకుండా సీమాంధ్ర గవర్నమెంట్కే సహకరించడం జరిగినది. తెలంగాణ ఉద్యమం చివరికి అంటే ఇది విద్యార్థి ఉద్యమంగా మొదలై ఆ తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొని కార్మికులు అనే వాళ్ళు పాల్గొని చివరికి రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఉద్యమాన్ని క్యాప్చర్ చేయడం జరిగినది. చివరికి ఉద్యమం ఎలా మారిందంటే ప్రత్యేక తెలంగాణ అంశం పక్కదారి బట్టి చివరికి కాసు బ్రహ్మానందరెడ్డి వర్సెస్ తెలంగాణ ఉద్యమం. కాసు బ్రహ్మానందరెడ్డి పదవికి వెళ్ళి తొలగిస్తే సరిపోతుంది, తెలంగాణ మాకు ఏం అవసరం లేదన్న కాడికి మారడం జరిగింది.
మరి చెన్నారెడ్డి లాంటి నాయకులు చివరికి అంటే తెలంగాణ ప్రజాసమితిని ఉద్యమాన్ని పెద్ద ఎత్తున కొనసాగించినప్పటికీ చివరికి వాళ్ళకి ప్రధానమైన ఎజెండా కాసు బ్రహ్మానందరెడ్డిని పదవికి దించే విధంగా మారిపోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటనగా మనము చెప్పవచ్చు. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ప్రధానమైన లోపం ఇక్కడ విద్యార్థులు అనేవాళ్ళు ఆవేశపూరితంగా కొనసాగి ఉద్యమాన్ని ముందు తీసుకుపోయినప్పటికీ ఇక్కడ రాజకీయ నాయకులు అనేవాళ్ళు చాలా ప్రభావితం చేసి జేవి నరసింహారావు లాంటి వాళ్ళు ఒక తెలంగాణ వాదులు అంటే 1952-56 మధ్య ఒక తెలంగాణ వాదిగా ఉన్న జేవి నరసింహారావు 69 ఉద్యమ కాలంలో మంత్రి పదవి కోసం అంటే ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన సందర్భంగా తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేశారు. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంకి వెళ్ళి ఖమ్మం జిల్లాకు సంబంధించిన జలగం వెంగళరావు అంటే ఈయన సీమాంధ్ర మూలాలు ఉన్నప్పటికీ చివరికి హోమ్ మినిస్టర్ పదవిని చేపట్టి తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసే ఒక ప్రయత్నం చేశారు. కాబట్టి తెలంగాణ వాదుల చేతనే తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయించిన గనుడు ఎవరంటే ఈ యొక్క కాసు బ్రహ్మానందరెడ్డి గారు. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో రాజకీయ నాయకుల యొక్క ప్రధాన లోపం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఉద్యమం పెద్ద ఎత్తున ఆకాశమంతా కొనసాగినది. కానీ ఉద్యమం కూడా చదువుకున్న వాళ్ళ వరకే అక్షరాస్యులకు మాత్రం పరిమితమైంది. ఉద్యమం అనేది గ్రామ స్థాయికి పాకలేకపోయింది. దీనికి గల ప్రధాన ఉదాహరణ చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రజాసమితి అంటే గ్రామ స్థాయిలో జరిగిన ఎన్నికలలో ఓడిపోయి మిగతా ఎన్నికలలో గెలుపొందడం ప్రధానంగా మనము చెప్పుకోవచ్చు. అలాగే తెలంగాణ ఉద్యమాన్ని ఒక అమరుల రూపంలో ఒకసారి మనము పరిశీలించే ఒక ప్రయత్నం చేస్తే మనకు 1952లో ముల్కీ ఉద్యమాల సందర్భంగా దాదాపుగా 18 మంది మరణించారు. 18 మంది మరణించారని జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ కూడా తీర్మానంలో చెప్పడం జరిగింది, కమిటీ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా 69 ఉద్యమంలో దాదాపుగా 370 మంది అమరులైపోయారు. తుపాకీ కాల్పులకు మరణించడం జరిగింది. జూన్ 4వ తారీఖు నాడు చుంచు చంద్రమౌళి వరంగల్ జిల్లాలో చుంచు చంద్రమౌళి అనే విద్యార్థి నాయకుడు దమ్ముంటే కాల్చండి చెప్పేసి ముందుకు పోతే ఈ యొక్క ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు అనే వాళ్ళు అక్కడికక్కడే కాల్చి చంపేస్తే అతను అక్కడక్కడ అమరవీరుడుగా మారడం అనేది జరిగినది. కాబట్టి ఎప్పుడు కూడా నిత్యం తెలంగాణ బలిదానాల వీణగా మారిపోయినది. తెలంగాణ సాయుధ పోరాటంలో దాదాపు 6,000 మంది మరణించారు. జేఎన్ చౌదరి కాలంలో రజాకార్లను అణచివేసే ప్రయత్నంతో అమాయకులైన ముస్లింలు కూడా బలిపశువులుగా తీసుకోవడం జరిగింది. 69 ఉద్యమంలో కూడా 370 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా 2009 తర్వాత తెలంగాణ రాదో ఏమని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు 1000 మందికి పైన ఉన్నారు. ఇలా ఏ రాష్ట్ర చరిత్రలో కూడా కనిపించని విధంగా కొన్ని వందల మంది 1000 మంది బలిదానాలు చేసినటువంటి బలిదానాల ఫలితమే ఇవాళ తెలంగాణ రాష్ట్రమని చెప్పవచ్చు. కాబట్టి జై తెలంగాణ ఉద్యమంలో చాలామంది అమరులైపోయారు. వాళ్ళ గురించి ఒకసారి మనము పరిశీలించే ప్రయత్నం చేస్తే మనకు మొట్టమొదటిసారిగా శంకర్ అనే విద్యార్థి మెదక్ జిల్లా సదాశివపేట జరిగినటువంటి కాల్పులలో శంకర్ అనే విద్యార్థి గాయపడి 25వ తారీఖున మరణించారు. అతనితో పాటు కృష్ణ అనే విద్యార్థి కూడా గాయపడి ఫిబ్రవరి 10వ తారీఖు నాడు మరణించాడు. అదేవిధంగా జనవరి 30వ తారీఖు నాడు ఈ యొక్క మెదక్ జిల్లా గజ్వేల్లో జరిగినటువంటి కాల్పులలో నరసింహులు అనే విద్యార్థి అమరవీరుడు కావడం జరిగింది. దాంతోపాటు జనవరి 26వ తారీఖు నాడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా 11వ తరగతి చదువుతున్నటువంటి మహమ్మద్ షఫీక్ అహ్మద్ అనే విద్యార్థి కూడా పోలీస్ కాల్పులలో మరణించాడు. అదేవిధంగా జూన్ 7వ తారీఖున 7వ తరగతి చదువుతున్నటువంటి సూర్యాపల్లి నరసింహరావు అనే విద్యార్థి తన యొక్క తల్లిని వెతుక్కుంటూ బజార్లోకి వెళ్ళగా పోలీస్ కాల్పులలో అక్కడికక్కడే మరణించాడు. అదేవిధంగా హైదరాబాద్లోని పాత బస్తీలో లాయర్ వెంకటేశ్వరరావు ఇంటిలో ఉండగా అతని యొక్క కుమారుడు 6 సంవత్సరాల బాలుడు బయట ఏదో అలికిడి వినపడితే ఆ సౌండ్ వినడానికి బయటికి వెళ్ళగా ఆ యొక్క కాల్పులు జరుగుతున్న సంఘటనని గుర్తించిన ఒక తండ్రి వెంకటేశ్వరరావు ఆ బాలుని ఎత్తుకొని ఇంటిలోకి పరిగెత్తున వస్తుండగా ఒక తూటా తగి ఆ యొక్క గుమ్మం వద్దనే అక్కడక్కనే పడిపోయి ఆ తల మొత్తం కూడా కాలి కడపకు అంటే గుమ్మాన్ని దాకేసి తల మొత్తం కూడా ఛిద్రమైన సందర్భాలు మనకు జై తెలంగాణ ఉద్యమంలో కనిపిస్తాయి. అదేవిధంగా పెంటయ్య అనే ఒక రోజువారీ కూలి కార్మికుడు సాధారణ వ్యక్తి నాంపల్లిలో పెండ్లికి పోయి బస్సు దిగి ఇంటికి వస్తుండగా పోలీసు కాల్పులు అక్కడికక్కడే మరణించాడు. అదేవిధంగా శ్రీమతి సావిత్రితో పాటు కుమారుడు శివకుమార్ ఆ యొక్క శ్రీమతి సావిత్రి సికింద్రాబాద్ ఏరియాలో కాల్పులు జరుపుతుండగా ఇంటి గుమ్మం ముందు నిలబడి ఏదో పరధ్యానంగా చూస్తుండగా కొడుకునెత్తుకుని నిలబడి ఉండగా ఒకటే తూట తల్లి కొడుకు ఇద్దరిని కూడా బలిపశువుగా మార్చడం జరిగింది. ఇద్దరు కూడా అక్కడికక్కడే రక్తం అడుగులో పడి చనిపోయిన సందర్భాలు మనకు కనిపిస్తాయి.
ఈ యొక్క తల్లి మరియు కొడుకు ఇద్దరు కూడా చనిపోయిన సంఘటన తండ్రి లేటుగా వచ్చేసి చూసేసరికి ఆ యొక్క 2 శవాలు కూడా గుమ్మ మధ్య పడిపోయినాయి. ఆ శవాలను చూసినటువంటి ఆమె యొక్క భర్త మతిస్థిమితాన్ని కోల్పోయి 3 నెలల పాటు సికింద్రాబాద్ ఏరియాలోనే పర్యటించి చివరికి అతను కూడా మరణించడం అనేది జరిగింది. అదేవిధంగా మనకు ప్రేమ్ కిషోర్ అనే విద్యార్థి దుర్గా విలాస్ హోటల్లో జరిగినటువంటి సంఘటనలో అతను కూడా మరణించిన కాల్పనకు హత్యకు గురి కావడం జరిగింది. ఆ యొక్క ఆంధ్ర గుండాలు పొడిచి చంపడం అనేది జరిగింది. అదేవిధంగా మాస్టర్ ఆనంద్ అనే ఒక సాధారణ విద్యార్థి జూన్ 2వ తారీఖు నాడు బస్టాండ్లో నిలబడి వెయిట్ చేస్తుండగా తూటాలు దాకి మరణించాడు. అదేవిధంగా అతనికి పెదనాన్న కుమారుడు వినోద్ కుమార్ అనే విద్యార్థి కూడా ఆ యొక్క పరిసర ప్రాంతాలలో 20 రోజుల తర్వాత జరిగిన కాల్పులలో అతను కూడా మరణించాడు. అదేవిధంగా ఎర్రవాడ బండి నర్సిరెడ్డి ఎడ్ల బండి కొట్టుకొని బతికే సాధారణ కార్మికుడు. ఆ జూన్ 4వ తారీఖు జరిగినట్టు పోలీస్ కాల్పులలో అతను బండిలో ఉండగానే తూటాలు జరిగి ఆ బండిలోనే మరణించిన సంఘటనలు కూడా మనకు జై తెలంగాణ ఉద్యమంలో కనిపిస్తాయి. అదేవిధంగా ఆకుల నరేందర్ ఒక 10వ తరగతి విద్యార్థి, పీయూసీ చదువుతున్నట్టు విద్యార్థి, పరీక్షలు దగ్గరికి వస్తున్నాయని ఇంటి మేడపైన కూర్చొని చదువుతుండగా ఒక తూట ఎక్కడి నుంచి వచ్చిందో కూడా కనపడలేదు. కానీ అతని గుండెను తీర్చుకుంటూ ఆ తూట వెళ్ళిపోవడం జరిగింది. అతను రక్తమడిలోనే అక్కడనే పడిపోయాడు. ఆ పుస్తకాలన్నీ కూడా ఎరిపెక్కేసి ఆ చదువు అంటే ఇంత దయనీయమైన పరిస్థితిలో ఉందా, విద్యార్థులు ఈ విధంగా మరణించారా, పుస్తకాలు మొత్తం కూడా ఎర్రబారిపోయి ఆ యొక్క ఉద్యమానికి రక్తం మరకలు అందించిన సందర్భాలు కూడా మనకు కనిపిస్తాయి. కాబట్టి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా పి సర్వారెడ్డి, ప్రకాష్ కుమార్ జైన్ అనే విద్యార్థులు కూడా మార్చి 28వ తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పు ములికీ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పిస్తే ఆందోళన నిర్వహిస్తుండగా జమే ఉస్మానియా సంఘటనలో వాళ్ళిద్దరు కూడా మంటల్లో చిక్కుకొని మరణించడం అనేది జరిగింది. అలాగే ఉపేందర్ అనే ఒక సాయంకాల విద్యార్థి మే 1వ తారీఖు నాడు గవర్నర్ బంగ్లా వద్ద జరిగినటువంటి సంఘటనలో అతను కాల్పులకు గురై మరణించాడు. అతని దయనీయమైన పరిస్థితి. అతనికి ఒక చెల్లె ఉన్నది, చెల్లెతో పాటు తల్లి ఉన్నది. ఆ తల్లి ఆ సమయానికి ఆమె తీర్థయాత్రకు వారణాసి పర్యటన ప్రాంతాల్లో వెళ్ళిపోగా ఆ తల్లి కూడా సమాచారం తెలియకపోతే ఆ ఉపేందర్రావు అనే విద్యార్థిని తోటి విద్యార్థులే విరాళాలు వేసుకొని దాన సంస్కారాలు నిర్ణయించిన సంఘటనలు కూడా మనకు ఉద్యమాల కాలంలో కనిపిస్తాయి. కాబట్టి ఇలాంటి సంఘటనలు 1 కాదు 2 కాదు ఎన్నో జరిగినవి. అలాగే ప్రకాష్ అనే ఒక విద్యార్థి, రాములు అనే విద్యార్థి, వీళ్ళిద్దరు కూడా సికింద్రాబాద్లో జరిగినటువంటి కాల్పులలో అక్కడికక్కడ మరణించే సందర్భాలు కూడా కనిపిస్తాయి. కాబట్టి తెలంగాణ ఉద్యమము నిత్య గాయాల వీణ. ప్రతిరోజు ఎక్కడో ఒక మరణకాండ జరిగిన సందర్భాలు తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అమాయకులు, ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళు రోడ్ల మీద పోలీసు కాల్పులలో మరణించిన సంఘటనలు మనకు ఎన్నో కనిపిస్తాయి. కాబట్టి ఈ యొక్క అంశాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో మనం పరిశీలించాల్సిన మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే జై తెలంగాణ ఉద్యమ కాలంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు. నెంబర్ 1 మనకు తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటిసారిగా కనిపించే అంశము తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్, తెలంగాణ ప్రజల సమితి. దాన్నే తర్వాత కాలంలో తెలంగాణ ప్రజా సమితిగా మారింది. తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ ఫిబ్రవరి నెలలో ప్రారంభం కాగా దాన్ని ప్రారంభించిన వ్యక్తి ఎవరంటే సిద్దిపేటకు సంబంధించినటువంటి మదన్ మోహన్ అనే ఒక న్యాయవాది తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ ఒక మేధావుల ఫోరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో జర్నలిస్టులు, లాయర్లు, సాధారణ మేధావులు అనేవాళ్ళు, యూనివర్సిటీ మేధావులు అనేవాళ్ళు దీంట్లో సభ్యులుగా ఉండడం జరిగింది. అలా తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ మొట్టమొదటిసారిగా ప్రారంభమైంది. ఆ తెలంగాణ పీపుల్స్ కన్వెన్షనే తెలంగాణ ప్రజాసమితిగా మార్చి 25వ తారీఖున తెలంగాణ ప్రజాసమితిగా మారడం జరిగింది. ఆ తెలంగాణ ప్రజాసమితి యొక్క మొట్టమొదటి కన్వీనర్గా కూడా లేదా అధ్యక్షుడిగా కూడా ఎన్నికైన వ్యక్తులు అంటే మదన్ మోహన్ అనే వ్యక్తి. అదేవిధంగా నాగం కృష్ణారావు, వెంకట్రామరెడ్డి అనే వాళ్ళు ఇద్దరు ప్రధాన కార్యదర్శులుగా నియమించబడడం జరిగింది. ఈ తెలంగాణ ప్రజాసమితి తర్వాత కాలంలో అంటే ఏప్రిల్ 21వ తారీఖున తెలంగాణ ప్రజాసమితిలోకి అడుగుపెట్టినటువంటి ప్రధాన రాజకీయ నాయకుడు మర్రి చెన్నారెడ్డి. ఆ మర్రి చెన్నారెడ్డిని చాలామంది స్వాగతించి ఆ పార్టీలో తీసుకొచ్చారు. ఎందుకంటే మదన్ మోహన్ అనే వ్యక్తి ఒక సాధారణ న్యాయవాది అనే వ్యక్తి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రితోటి, కేంద్ర మంత్రులతో మాట్లాడి తెలంగాణ సాధించేంతటువంటి శక్తి సామర్థ్యాలు ఆయనకు లేవని చెప్పేసి చాలామంది రాజకీయ నాయకులు, కొంతమంది మేధావులు మర్రి చెన్నారెడ్డిని తెలంగాణ ప్రజాసమితిలోకి ఆహ్వానించారు. అలా వారి యొక్క ఆహ్వానం మేరకు ఏప్రిల్ 21వ తారీఖున తెలంగాణ ప్రజాసమితిలోకి అడుగుపెట్టిన వ్యక్తులు అంటే మర్రి చెన్నారెడ్డి.
కాబట్టి ఆ మర్రి చెన్నారెడ్డి మే 22వ తారీఖు నాడు తెలంగాణ ప్రజాసమితి యొక్క బాధ్యతలు స్వీకరించి దాని యొక్క అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాడు. కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని 2 భాగాలు చేయవచ్చు. మొదటి భాగం విద్యార్థులు అనే వాళ్ళ నాయకత్వం వహిస్తే, రెండవ భాగంలో మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితిలోకి రావడం అనేది రెండో భాగం. కాబట్టి మర్రి చెన్నారెడ్డి ఉద్యమంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజాసమితిని ముందుకు పరిగెత్తించేసి ఉద్యమాన్ని చాలా ముందు తీసుకుపోయాడు. అలా మే 22వ తారీఖు నాడు తెలంగాణ ప్రజాసమితి యొక్క బాధ్యతలు స్వీకరించిన వ్యక్తులు అంటే మర్రి చెన్నారెడ్డి. మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా విద్యార్థి సంఘం నాయకుడు శ్రీధర్ రెడ్డి అనే విద్యార్థి సంఘం నాయకుడు టీపీఎస్కు పోటీగా తెలంగాణ ప్రజాసమితిని ప్రారంభించాడు. ఆయన ఏమని ఆరోపించాడంటే, రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఉద్యమంలోకి ప్రవేశించి ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తున్నారని, మర్రి చెన్నారెడ్డి లాంటి వ్యక్తులు ఉద్యమాన్ని హైజాక్ చేస్తున్నారని చెప్పేసి ఆయన దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పోటీ తెలంగాణ ప్రజాసమితిని ప్రారంభించాడు. కాబట్టి తెలంగాణ ప్రజాసమితి, పోటీ తెలంగాణ ప్రజాసమితి. కాబట్టి తెలంగాణ ప్రజాసమితి ఎన్నికల్లో కూడా ప్రముఖమైన పాత్ర పోషించినది. అది మొట్టమొదటిసారిగా శాసనమండలి ఎన్నికల్లో పాల్గొన్నది. హైదరాబాద్ అనేటువంటి శాసనమండలి ఎన్నికలలో మనకు మెడ్చల్ ప్రాంతానికి సంబంధించినటువంటి వెంకట్రామరెడ్డి, తెలంగాణ ప్రజాసమితి యొక్క కార్యదర్శిగా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి మొట్టమొదటిసారిగా శాసన మండలికి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఆయనతో పాటు మెదక్ ప్రాంతంకి వెళ్ళి ఎమ్మెల్సీగా ఎన్నికైన వ్యక్తులు అంటే సౌరి లక్ష్మారెడ్డి. అదేవిధంగా మహబూబ్నగర్ ప్రాంతంకి వెళ్ళి శాసన మండలికి ఎన్నికైన వ్యక్తులు అంటే పి లక్ష్మారెడ్డి. కాబట్టి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ యొక్క విజయాన్ని నమోదు చేసి విజయడంగా మోదించినది తెలంగాణ ప్రజాసమితి. అదేవిధంగా ఖైరతాబాద్కు జరిగినటువంటి ఉప ఎన్నికలలో కూడా తెలంగాణ ప్రజాసమితి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగినది. అక్కడ ఎన్నికలు ఎందుకు వచ్చాయంటే, గురుమూర్తి అనే ఒక మంత్రి అనారోగ్య కారణాల వల్ల మరణిస్తే ఖైరతాబాద్ ఉప ఎన్నికలు అవసరమైనవి. అలా ఉప ఎన్నికలు వచ్చినప్పుడు నాగం కృష్ణారావు, తెలంగాణ ప్రజాసమితి యొక్క ప్రధాన కార్యదర్శి నాగం కృష్ణారావు ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ మీద బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని నమోదు చేశారు. కాబట్టి మొట్టమొదటిసారిగా ఉప ఎన్నికలలో కూడా తెలంగాణ ప్రజాసమితి బ్రహ్మాండమైన విజయాన్ని నమోదు చేసినది. ఆ తర్వాత మెదక్లో ఉన్నటువంటి సిద్దిపేట జరిగిన ఉప ఎన్నికలలో మదన్ మోహన్ పోటీ చేసి 18,000 ఓట్ల మెజార్టీతోని గెలుపొందడం జరిగింది. మరి సిద్దిపేటకు ఉప ఎన్నికలు ఎందుకు జరిగాయనే అంశాన్ని మనం పరిశీలిస్తే, ఒల్లూరి బసవరాజు అనే వ్యక్తి మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ ప్రాంతంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ ఒక కూటమిగా మార్చి యునైటెడ్ ఫ్రంట్ అనే దాన్ని ఏర్పాటు చేసి అసెంబ్లీలో ప్రతిపక్షంగా వ్యవహరించారు. ఇలా ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న సందర్భంలో రాజ్యసభ ఎన్నికలు వచ్చినాయి. అలా రాజ్యసభ ఎన్నికలు వచ్చినప్పుడు యునైటెడ్ ఫ్రంట్ తరపున ఉన్నటువంటి 35 మంది ఎమ్మెల్యేల తరపున రాజ్యసభ స్థానానికి ఎన్నికైన వ్యక్తులు అంటే ఒల్లూరి బసవరాజు. కాబట్టి ఒల్లూరి బసవరాజు ఆ సమయానికి సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన పదవికి రాజీనామా చేసి పార్లమెంట్లో రాజ్యసభ సభ్యుడిగా వెళ్ళిపోతే అప్పుడు ఆ యొక్క సిద్దిపేట ఉప ఎన్నికలు జరిగినాయి. ఆ సిద్దిపేట ఉప ఎన్నికల్లో మదన్ మోహన్ సంబంధిత కాంగ్రెస్ పార్టీ పైన దాదాపు 19,000 ఓట్ల మెజార్టీతోటి ఆయన గెలుపొందడం అనేది జరిగినది. ఇది ఒక రెండవ విజయము. దాని తర్వాత తెలంగాణ ప్రజాసమితి స్థానిక ఎన్నికల్లో కూడా పోటీ చేసింది, కానీ పెద్దగా ఫలితాలు విజయం సాధించలేదు. కానీ 1971 మార్చిలో జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో మాత్రము, పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో మాత్రము బ్రహ్మాండమైన విజయాన్ని నమోదు చేసుకున్నది. తెలంగాణ ప్రజాసమితి అనే టీపీఎస్ అనేది మళ్ళీ 69 మార్చి 25వ తారీఖు నాడు ఏర్పాటైతే, అదే టీపీఎస్ 1970 డిసెంబర్ 12వ తారీఖు నాడు ఒక రాజకీయ పార్టీగా మారినది. ఆ రాజకీయ పార్టీ తరపున 1971 మధ్యంతర ఎన్నికలలో మొత్తం తెలంగాణ ప్రాంతంలో 10 ఎంపీ స్థానాలుంటే 14 స్థానాలలో పోటీ చేసినది. అలా 14 స్థానాలలో పోటీ చేసినప్పుడు 10 స్థానాలలో విజయడంకాన్ని మోగించినది. దాదాపుగా 47.5% ఓట్లని నమోదు చేసినది తెలంగాణ ప్రజాసమితి. మొత్తం ఆ 10 స్థానాలు ఒకసారి మనం పరిశీలిస్తే, ఒకటి మహబూబ్ నగరు, అలాగే మహబూబ్ నగర్లో భాగంగా ఉన్నటువంటి నాగర్ కర్నూలు, అంటే మహబూబ్ నగర్ జిల్లాలో ఉండి 2 ఎంపీ స్థానాల్లో కూడా తెలంగాణ ప్రజాసమితి విజయం సాధించినది. దానితో పాటు హైదరాబాద్ జిల్లా పరిధిలో హైదరాబాదు, సికింద్రాబాదు, మహబూబ్ నగర్లో 2 స్థానాలు, హైదరాబాద్లో 2 స్థానాలు, హైదరాబాదు, సికింద్రాబాద్. అలాగే మెదక్ జిల్లాలో మెదక్ యొక్క జిల్లా కేంద్రంతో పాటు సిద్దిపేటలో కూడా విజయం సాధించింది. అంటే మెదక్ జిల్లాలో 2 స్థానాలు కూడా విజయం సాధించింది. దానితో పాటు
కరీంనగర్ జిల్లా మరియు దాంతో పాటున్నటువంటి పెద్దపల్లి ఈ 2 నియోజకవర్గాల విజయం సాధించినది ఈ యొక్క తెలంగాణ ప్రజాసమితి. కాబట్టి ఈ 4 జిల్లాలు మహబూబ్నగర్ జిల్లా, హైదరాబాదు జిల్లా, మెదక్ జిల్లా, కరీంనగర్ జిల్లా 4x2 8 స్థానాలు కూడా విజయాన్ని కైవసం చేసుకున్నది. దానితో పాటు వరంగల్ జిల్లాలో ఉంటే హన్మకొండ, దాంతోపాటు నల్లగొండ జిల్లా కేంద్రంలో కూడా టీపీఎస్ విజయం సాధించింది. కాబట్టి 10 స్థానాల్లో విజయం సాధించినది, 3 స్థానాలలో 4 స్థానాల్లో ఓడిపోయినది. ఆ ఓడిపోయిన స్థానాలు ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ స్థానాలు 3 స్థానాల్లో గెలుపొందినది. ఆ 3 స్థానాలు ఒకటి నిజామాబాదు, రెండోది ఆదిలాబాదు, మూడోది ఖమ్మం. ఈ 3 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా మిర్యాలగూడ పార్లమెంటు స్థానానికి సిపిఐ పార్టీ విజయాన్ని సాధించి తన యొక్క విజయాన్ని నమోదు చేసుకోవడం జరిగింది. అంటే 1967 ఎన్నికలలో ఇదే కాంగ్రెస్ పార్టీకి 13 స్థానాలు వస్తే 1971లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మాత్రము టీపీఎస్ చేతిలో ఘోర పరాజయాన్ని నమోదు చేసుకున్నది. చివరికి 14 స్థానాల్లో కూడా పోటీ చేసే అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి కొనసాగడం అనేది జరిగింది. కాబట్టి ఈ విధంగా ఎన్నికల్లో తెలంగాణ పరిస్థితి విజయడంగా మోగించినది. అంటే ఈ తెలంగాణ ప్రజాసమితి రాజకీయ పార్టీగా 1970 డిసెంబర్ 12వ తారీఖున మారినప్పుడు ఆ పార్టీ యొక్క గుర్తు ఏంటంటే పార గుర్తు. ఆ పార గుర్తుతోని ఎన్నికల్లో పోటీ చేసింది. తెలంగాణ ప్రజల ఆయుధం పార, తెలంగాణ ప్రజల ఆయుధం పార, పార దెబ్బతో ప్రత్యేక తెలంగాణ సాధిద్దాం, ఆంధ్ర పాలకులను పాతరేద్దాము అంటే బొంద పెడదామన్న ఉద్దేశంతోటి పార గుర్తుతో ఎన్నికల్లో పోటీ చేసిన ఒక పార్టీ ఏంటంటే తెలంగాణ ప్రజాసమితి. ఈ తెలంగాణ ప్రజాసమితి రాజకీయ పార్టీగా మారినప్పుడు దాన్ని కొన్ని లక్ష్యాలు, కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టింది. ఆ లక్ష్యాల తీర్మానాలు ఏంటంటే జనవరి 1వ తారీఖుని మృతువీరుల దినంగా పాటించాలని తీర్మానం చేసినది. రెండవ లక్ష్యం ఏంటంటే మృతువీరుల యొక్క స్మృత్యర్థం, జ్ఞాపకార్థం స్తూపాలు నిర్మించాలని డిమాండ్ పెట్టినది. మూడో అంశం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి, తెలంగాణ ఉద్యమంలో నష్టపోయినటువంటి కుటుంబాలను ఆదుకోవాలని, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో జరిగిన మరణకాండపైన న్యాయ విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ పెట్టినది. దానితో పాటు తెలంగాణలోని అన్ని గ్రామాలకు రోడ్ల సౌకర్యాలు కల్పించాలని, దానితో పాటు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మైనర్, మీడియం, మేజర్ ప్రాజెక్టులను కూడా చేపట్టాలని కూడా డిమాండ్ పెట్టినది. దానితో పాటు దేశంలో ప్రత్యేక రాష్ట్రాలు ఎక్కడెక్కడైతే డిమాండ్లు వస్తున్నావో వాళ్ళందరూ కూడా మద్దతు తెలపాలని చెప్పేసి తన లక్ష్యాల తీర్మానంలో ప్రవేశపెట్టుకున్నది తెలంగాణ ప్రజాసమితి. కాబట్టి 1969లో ప్రముఖ పాత్ర పోషించిన వ్యవస్థ తెలంగాణ ప్రజాసమితి, ప్రముఖమైన పార్టీ తెలంగాణ ప్రజాసమితి. కాబట్టి 69 ఉద్యమంలో ఉన్నటువంటి పార్టీ తెలంగాణ ప్రజాసమితి అయితే 2000 తర్వాత ఉద్యమాన్ని నడిపిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. కాబట్టి టీపీఎస్, టీఆర్ఎస్ ఈ రెండింటిని బేరేజ్ చేసుకుని మనం చేస్తే మనకు ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా తెలంగాణ ప్రజాసమితితో పాటు మరొక పార్టీ పోటీ చేసినంతే పోటీ తెలంగాణ ప్రజాసమితి, దాన్ని ప్రారంభించిన శ్రీధర్ రెడ్డి. దానితో పాటు మరొక పార్టీ తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్. ఈ తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్ని ప్రారంభించింది ఎవరంటే కొండా లక్ష్మణ్ బాబూజీ ప్రారంభించడం జరిగింది. ఆ కొండా లక్ష్మణ్ బాబూజీ ఎన్నికల్లో పోటీ చేశాడు కానీ పెద్దగా విజయాలు మాత్రం పెద్దగా నమోదు చేయలేదు. కానీ తెలంగాణ ఉద్యమాన్ని మొత్తం ముందు తీసుకుపోయినాక మరొక పార్టీ ఏంటంటే తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్. దీనికి మాత్రం ఏఐసిసి గుర్తింపు అనేది ఇవ్వలేదు. కానీ ప్రాంతంగా మాత్రం ఉద్యమాలు చేసి ఒక పార్టీగా మాత్రం గుర్తింపు పొందింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. దానితో పాటు తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అనేది ఒక ఎమ్మెల్యేల కూటమి, అసెంబ్లీలో ఒక వ్యవస్థగా పనిచేసినది. దీంట్లో అసెంబ్లీలో శాసనసభ యొక్క నాయకుడు నూకల రామచంద్రారెడ్డి, శాసన మండలి యొక్క నాయకుడు కె రామచంద్రారెడ్డి. వీళ్ళిద్దరు నాయకులుగా కొనసాగుతూ వల్లూరు బసవరావు నేతృత్వంలో యునైటెడ్ ఫ్రంట్ అనేది కొనసాగింది. ఇది కూడా ఒక ప్రతిపక్ష పాత్ర పోషించినది అసెంబ్లీలో. అలాగే మరొక ముఖ్యమైన పార్టీ ఏంటంటే సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి అనే దాన్ని కూడా ఏర్పాటు చేసింది ఎవరంటే సత్యనారాయణ ప్రారంభించారు. సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి అంటే టీపీఎస్ అనే పార్టీ, తెలంగాణ ప్రజాసమితి అనేది కాంగ్రెస్ పార్టీలో 1971 సెప్టెంబర్ 18వ తారీఖు నాడు విలీనమైన తర్వాత ప్రారంభమైన పార్టీ ఏంటంటే సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి. దాన్ని ప్రారంభించిందంటే సత్యనారాయణ. అదేవిధంగా తెలంగాణ ప్రజా పరిషత్ అని కూడా మరొక పార్టీ ఏర్పడింది. దీన్ని ప్రారంభించింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి మరియు జీపీ సక్సేనా, కేఆర్ రామోస్ లాంటి వాళ్ళు తెలంగాణ ప్రజా పరిషత్ అనే ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు.
దాంతోపాటు ఈ యొక్క సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి దాంతోపాటు కొంతమంది ఇండిపెండెన్స్ అభ్యర్థులు అనేవాళ్ళు 1972 ఎన్నికలలో అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషించారు. అలా ప్రతిపక్ష పాత్ర పోషించిన వ్యక్తులు అంటే రతన్ అనే ఒక వ్యక్తి ప్రతిపక్ష పాత్ర పోషించాడు. అదేవిధంగా మనకు జనవరి 8వ తారీఖు నాడు అన్నబత్తుల రవీంద్రనాథ్ దీక్షని ప్రారంభించినటువంటి ఈ యొక్క పురుషోత్తమరావు అనే ఎమ్మెల్యే కూడా ఈ యొక్క సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి తరపున ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు అసెంబ్లీలో. ఇవన్నీ కూడా రాజకీయ పార్టీలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు. కాబట్టి ఎగ్జామ్లో కంపల్సరీగా 69 ఉద్యమంతో సంబంధం కలిగినటువంటి పార్టీ ఏమిటి, సంబంధం లేని పార్టీ ఏమిటి అని చెప్పేసి ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు. కాబట్టి కంప్లీట్గా మనకు ఉన్నటువంటి 5 పార్టీలను గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 తెలంగాణ ప్రజాసమితి, నెంబర్ 2 పోటీ తెలంగాణ ప్రజాసమితి, నెంబర్ 3 తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్, నెంబర్ 4 ప్రతిపక్షంగా వ్యవహరించినటువంటి యునైటెడ్ ఫ్రంట్, నెంబర్ 5 సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి, అలాగే తెలంగాణ ప్రజా పరిషత్ అనేవి ఒక 5-6 పార్టీలు మనకు ఈ యొక్క 69 ఉద్యమకాలంలో ఉండి ఉద్యమాన్ని ముందుకు పోయిన సందర్భాలు కనిపిస్తాయి. కాబట్టి ఈ రాజకీయ పార్టీలన్నిటి గురించి కూడా ఎగ్జామ్లో కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి అభ్యర్థులు. కాబట్టి 69 ఉద్యమము, రాజకీయ పార్టీలు. కాబట్టి అంశాలను కూడా విశ్లేషిస్తే మనకు కంపల్సరీ ఎగ్జామ్ ఏరియాలో క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా మనకు 69 ఉద్యమం సందర్భంగా వచ్చినటువంటి కమిటీలు ఏమిటి, ఏమేమి కమిటీలు వచ్చినాయి, ఏమేమి తీర్మానం చేసినాయి, ఏ కమిటీని ఏ నేపథ్యంలో ఏర్పాటు చేసిన అంశాలు కూడా మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనము ఒక విశ్లేషణ చేసే ఒక ప్రయత్నం చేయాలి. అంటే మనకు ఒక 3 కమిటీలు వస్తాయి. నెంబర్ 1 కమిటీ, నెంబర్ 1 అంశం ఏంటంటే జీవో నెంబర్ 36 వచ్చిన సందర్భంగా జీవో నెంబర్ 36ని అఖిలపక్ష సమావేశం యొక్క తీర్మానం మేరకు 1969 జనవరి 21వ తారీఖు నాడు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్ర ఉద్యోగులు వెనక పంపడానికి వచ్చిన జీవో నెంబర్ 36. ఆ జీవో నెంబర్ 36లో భాగంగా తెలంగాణ ప్రాంత మిగులు నిధులను అధ్యయనం చేయడానికి నియమించబడినటువంటి కమిటీ లలిత్ కుమార్ కమిటీ. ఇతను కేంద్ర కాగ్ యొక్క అధికారి. మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు తెలంగాణ ప్రాంతంలో మిగిలిపోయిన మిగులు నిధులను అధ్యయనం చేయడానికి ఒక కమిటీని నియమించాలని చెప్పేసి కేంద్రానికి సిఫారసు చేస్తే ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం కాగ్ అధికారిని తెలంగాణ ప్రాంత మిగులు నిధులను అధ్యయనం చేయడానికి నియమించినది. కాబట్టి ఒక కమిటీ ఏంటంటే లలిత్ కుమార్ కమిటీ. ఈ లలిత్ కుమార్ కమిటీ అనేది జీవో నెంబర్ 36లో భాగంగా అఖిలపక్ష సమావేశంలో తీర్మానం మేరకు 69 జనవరి 23వ తారీఖు నాడు నియమించబడిన కమిటీ లలిత్ కుమార్ కమిటీ. ఇతను కేంద్ర కాగ్ యొక్క అధికారి. ఇతను 1956 నవంబర్ 1వ తారీఖు నుంచి, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినటువంటి తారీఖు నుంచి 1968 మార్చి 31 వరకు తెలంగాణ ప్రాంతంలో మిగిలిపోయినటువంటి మిగులు నిధులని లెక్కబెట్టే ఒక ప్రయత్నము చేశాడు. కాబట్టి ఈ యొక్క 1968 మార్చి 31 వరకు ఆర్థిక సంవత్సరంలో పరిధిలో ఉన్నటువంటి సమాచారాన్ని మొత్తం కూడా సేకరించడం జరిగింది. ఈ యొక్క సమాచారం మొత్తం కూడా ఈ సేకరించిన సమాచారాన్ని మొత్తంగా 102 కోట్ల రూపాయల మిగులు ఉందని, దీంట్లో నికర మిగులు 63.92 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగా టోటల్గా మిగిలిపోయిన మిగులు నిధులు ఎంత అంటే 34 కోట్ల 10 లక్షల రూపాయలు మిగిలిపోయిందని చెప్పేసి ఈ యొక్క లలిత్ కుమార్ కమిటీ తన నివేదికలో పేర్కొన్నది. కానీ వాస్తవానికి తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి కమిటీ ఏమని ఆరోపించిందంటే తెలంగాణ ప్రాంత మిగులు నిధులు 107 కోట్ల 13 లక్షల రూపాయలు మిగిలిపోయాయని, లలిత్ కుమార్ కమిటీ సరిగా లెక్కలు తీసుకోలేదని చెప్పేసి ఆరోపించినది. అంటే ఉదాహరణకు తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి కమిటీ ఆరోపించిన అంశాలు 2 అంశాలు మనం పరిశీలిస్తే మనకు ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో దాన్ని నిర్మించినప్పుడు దాని ఆదాయాన్ని మొత్తంగా కంప్లీట్గా తెలంగాణలోనే ఖర్చు పెట్టారని, కానీ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో ఉత్పత్తి అయ్యే కరెంటును మాత్రము ఆంధ్రాకి తరలిస్తున్నారని, కాబట్టి కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో పెట్టిన ఖర్చును మొత్తము 2 ప్రాంతాల మధ్య సమంగా పంపాలని, జనాభా ప్రాతిపదికన పంచివేయాలని చెప్పేసి డిమాండ్ పెట్టినది. దానితో పాటుగా మనకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉన్నది. నాగార్జున ప్రాజెక్టు యొక్క కుడి కాల్వ కంప్లీట్గా ఆంధ్ర ప్రాంతానికి వెళుతుండగా ఎడమ కాల్వ మాత్రము నల్గొండ జిల్లా
ఖమ్మం జిల్లా ఈ రెండు జిల్లాల సరిహద్దులు దాటి కృష్ణా జిల్లాలో కూడా 37 కిలోమీటర్ల పాటు ప్రవహిస్తున్నది. కానీ ఈ యొక్క లలిత్ కుమార్ కమిటీ అనేది ఎడమ కాలువ మీదే పెట్టిన మొత్తం ఖర్చును కేవలం తెలంగాణ వాటాలోనే లెక్కలు చూపించినది. కానీ వాస్తవానికి కృష్ణా జిల్లా కూడా ఎడమ కాలువ అనేది 37 కిలోమీటర్లు పోతున్న అంశాన్ని లలిత్ కుమార్ కమిటీ పరిగణలో తీసుకోలేదు. ఎడమ కాలువ మీద దాదాపుగా 26,53,00,000 రూపాయలు ఖర్చు పెట్టింది. అంటే 26 కోట్ల రూపాయలలో కృష్ణా నదిలో పెట్టిన ఖర్చు కూడా దాంట్లో ఉన్నది. కానీ దాన్ని ఆంధ్ర బడ్జెట్లో చూపెట్టాలి కానీ తెలంగాణ లెక్కల్లో చూపించేసి తీవ్రమైన అన్యాయం చేసిందని చెప్పేసి ఈ యొక్క తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి కమిటీ లలిత్ కుమార్ కమిటీని తీవ్రంగా వ్యతిరేకించినది. ఆ లెక్కలు తప్పని చెప్పేసి స్పష్టంగా పేర్కొన్నది. అలాగే తెలంగాణ వాదులు దాన్ని వ్యతిరేకించడం, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా దాని లెక్కల్ని పెద్దగా పరిగణలోకి తీసుకుపోయేసరికి లలిత్ కుమార్ కమిటీ నామకే వస్తు ఏర్పాటు చేశారు. కానీ దాని కమిటీ రిపోర్ట్ మాత్రము దాన్ని పరిశీలించకుండానే దాన్ని పక్కన పెట్టడం అనేది జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు 8 సూత్రాల పథకంలో భాగంగా, అష్టసూత్రాల పథకంలో భాగంగా, 8 సూత్రాల పథకంలో భాగంగా తెలంగాణ ప్రాంతం మిగులు నిధులని అంటే లలిత్ కుమార్ కమిటీ సరిగా లెక్కలు అంచనా వేయలేకపోయిందని చెప్పేసి తెలంగాణ వాదులు ఆరోపిస్తే 8 సూత్రాల పథకంలో భాగంగా దానిలో ఉన్నటువంటి మొదటి సూత్రమైనటువంటి అంటే 8 సూత్రాల పథకంలో మొదటి సూత్రం ఏమని చెప్తుందంటే తెలంగాణ ప్రాంత మిగులు నిధుల అధ్యయనానికి ఒక కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఆ కమిషను నెల రోజులలో తన నివేదికను అందజేస్తుందని చెప్పేసి దాంట్లో పేర్కొన్నారు. ఆ పేర్కొన్న ప్రకారము ఈ యొక్క 1969 ఏప్రిల్ 23వ తారీఖు నాడు తెలంగాణ ప్రాంత మిగులు నిధుల అధ్యయనం కోసము నియమించబడినటువంటి మరో ముఖ్యమైన కమిటీ వశిష్ఠ భార్గవ కమిటీ. వశిష్ఠ భార్గవ కమిటీ 8 సూత్రాల పథకంలో భాగంగా ఏర్పాటు చేశారు. లలిత్ కుమార్ కమిటీ జీవో నెంబర్ 36లో భాగంగా ఏర్పాటు చేస్తే మనకు వశిష్ఠ భార్గవ కమిటీ మాత్రము 8 సూత్రాల పథకంలో భాగంగా ఏర్పాటు చేశారు. దీనిలో సభ్యులు ఎవరు ఉన్నారనే అంశాన్ని ఒకసారి పరిశీలిస్తే జస్టిస్ వశిష్ఠ భార్గవ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి. దానిలో కాగు సంబంధించిన అధికారాలు ప్రొఫెసర్ నిహారీ మాధుర్ అలాగే హరిభూషణ్ బార్ వీళ్ళిద్దరు కాగ్ అధికారాలు. ఒక ఆయన మాజీ అధికారి, ఒక ఆయన ప్రస్తుత అధికారాలు. హరిభూషణ్ బారు, ప్రొఫెసర్ మకోటు నిహారీ మాధురు ఇద్దరు సభ్యులుగా ఉన్నారు. అదేవిధంగా కృష్ణస్వామి అనే వ్యక్తి కార్యదర్శిగా ఉండి కమిటీ లెక్కలు మొత్తం కూడా తీయడం జరిగింది. ఈ కమిటీ కూడా 1956 నవంబర్ 1వ తారీఖు నుంచి 1968 మార్చి 31లోగా లెక్కలు తీసినది. దీని లెక్కల ప్రకారము మిగిలిపోయిన తెలంగాణ ప్రాంతంలో మిగిలిపోయిన మిగిలిన నిధులు ఎంత అంటే 28.34 కోట్ల రూపాయలు. లలిత్ కుమార్ కమిటీ లెక్కల ప్రకారం మిగిలిపోయిన మిగిలిన నిధులు ఎంత అంటే 34,10,00,000 రూపాయలు అయితే వశిష్ఠ భార్గవ కమిటీ ప్రకారం మిగిలిపోయిన మిగిలిన నిధులు 28,34,00,000 రూపాయలు అన్న అంశాన్ని పరిశీలించాలి. కంపల్సరిగా ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు. మనకు టోటల్గా తెలంగాణ ఉద్యమం అనే పేపర్లో దాదాపు 30 కమిటీలు వస్తాయి. కాబట్టి ఆ 30 కమిటీల యొక్క సమాచారాన్ని మనం గుర్తుపెట్టుకోగలిగితే ఎగ్జామ్లో కంపల్సరీగా మనకు 10 మార్కులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ రెండు ముఖ్యమైన కమిటీలు మిగులు నిధులపైన తెలంగాణ ప్రాంతంలో మిగిలిపోయిన మిగులు నిధులపైన నియమించబడిన కమిటీలు 2 కమిటీలు. ఒక లలిత్ కుమార్ కమిటీ, రెండోది వశిష్ఠ భార్గవ కమిటీ. ఈ వశిష్ఠ భార్గవ కమిటీ లెక్కల ప్రకారము 28,34,00,000 రూపాయల అంశాన్ని పరిశీలించాలి. అదేవిధంగా ఈ కమిటీ తన యొక్క రిపోర్ట్లో ఒక అంశాన్ని ఏమని ప్రస్తావించిందంటే తెలంగాణ ప్రాంతంలో మిగిలిపోయిన మిగిలి నిధులని సమకూర్చలేదని, దాని కారణంగా ఒక ప్రాంతం వెనకబడి మరో ప్రాంతం అభివృద్ధి చెందిందని, కానీ పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఆ మిగిలి నిధులని దాన్ని కేటాయించాలని చెప్పేసి తన కమిటీ తన రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. ఈ కమిటీలో కూడా తెలంగాణ ప్రాంతంలోని అన్ని రంగాల వారీగా లెక్కలు తీసుకొని పరిశీలించినది. కానీ ఈ 2 కమిటీలకు కూడా సీమాంధ్ర గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు మొత్తం పెద్దగా ఎవరూ సహకరించలేదు. వీళ్ళకు దొరికినటువంటి సమాచారం తీసుకొని కింది స్థాయి అధికారుల యొక్క సమాచారంతో తమ నివేదికను తయారు చేశాయి ఈ 2 కమిటీలు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా జీవో నెంబర్ 36లో భాగంగా వివాదాస్పదం వచ్చిన నేపథ్యంలో ఒకసారి హైకోర్టు ముల్కీ నిబంధన రాజ్యాంగబద్ధమని, మరోసారి హైకోర్టు ముల్కీ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని, అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ముల్కీ నిబంధన రాజ్యాంగ విరుద్ధము, జీవో నెంబర్ 36 చెల్లనేరదని చెప్పేసి గందరగోళమైన తీర్పులు వచ్చిన నేపథ్యంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ రికమెండ్ చేస్తే ఏర్పాటు చేయబడ్డ కమిటీ కైలాసనాథ్ వాంచు కమిటీ.
కైలాసనాథ్ వాంచు కమిటీ. కాబట్టి ములికీ నిబంధనలు రాజ్యాంగబద్ధమా కాదా అని అధ్యయనం చేయడానికి నియమించబడ్డ కమిటీ కైలాసనాథ్ వాంచు కమిటీ. ఇతను కూడా సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తి. దీంట్లో సభ్యులుగా ఉన్నవారు కైలాసనాథ్ వాంచు దీని ఒక కమిటీ చైర్మన్ అయితే, దీంట్లో సభ్యులుగా ఉన్నవాళ్ళు నిరిండే అనే ఒక అటార్నీ జనరల్, అదేవిధంగా అంటే అటార్నీ జనరల్ నిరిండే యొక్క అటార్నీ జనరల్, ఆయనతో పాటు ఎంసీ సెతల్వాడ్ అనే ఒక మాజీ అటార్నీ జనరల్. ఎంసీ సెతల్వాడ్, నిరిండే దీని ఒక కమిటీ చైర్మన్ కైలాసనాథ్ వాంచు. ఈ ముగ్గురుతోటి ఒక కమిటీని ఏర్పాటు చేసి ములికీ నిబంధన రాజ్యాంగబద్ధమా కాదా అని అధ్యయనం చేయడానికి కమిటీ నియమించారు. వాళ్ళు 69 ఏప్రిల్ నెలలో దీన్ని నియమించడం జరిగింది. ఏప్రిల్లో నెలలో నియమించినప్పుడు ఇది 2-3 నెలల పాటు అధ్యయనం చేసి ములికీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధము, భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులైనటువంటి ఆర్టికల్ 13 సెక్షన్ 3 అనేది దీని విరుద్ధంగా పనిచేస్తున్నది. కాబట్టి ములికీ నిబంధనలు అమలు చేయాలంటే భారత రాజ్యాంగాన్ని సవరణ చేయాలి. కాబట్టి ప్రాథమిక హక్కులను సవరించే అధికారం అంటే పార్లమెంటుకు లేదని, కాబట్టి 16(3) ఆర్టికల్ 13 సెక్షన్ 3 ప్రకారం దీని విరుద్ధంగా ఉంటుందని, ఒకవేళ ములికీ నిబంధనలు అమలు చేయాలంటే దాన్ని రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి ఇది తీర్మానం చేయడం జరిగింది. కమిటీ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. కాబట్టి ములికీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టంగా పేర్కొన్న కమిటీ కైలాసనాథ్ వాంచు కమిటీ. ఈ కమిటీ మరి ఏమంటదంటే పార్లమెంటు చట్టం చేసే అధికారం, అంటే ఒక రాష్ట్రంలో ఒక్క ప్రాంతానికి మాత్రమే రిజర్వేషన్ అమలు చేసే అధికారం పార్లమెంటుకు లేదని, ఒకవేళ రిజర్వేషన్ అమలు చేయాలంటే భారతదేశంలో ఏదో ఒక రాష్ట్రానికి రిజర్వేషన్ అమలు చేయవచ్చని, కానీ ఒక రాష్ట్రంలో భాగంగా ఉన్నటువంటి సగం ప్రాంతానికి రిజర్వేషన్ అమలు చేసే అధికారం పార్లమెంటుకు లేదని చెప్పేసి తన యొక్క కమిటీ రిపోర్ట్లో పేర్కొన్నది కైలాసనాథ్ వాంచు కమిటీ. కాబట్టి 69 ఉద్యమం సందర్భంగా ఉన్న కమిటీలు 3 కమిటీలు. ఒకటి లలిత్ కుమార్ కమిటీ, రెండవది కైలాసనాథ్ వాంచు కమిటీ, మూడవది వశిష్ఠ భార్గవ కమిటీ. వశిష్ఠ భార్గవ, కైలాసనాథ్ వాంచు 2 కమిటీలు మిగిలిన నిధుల మీద అధ్యయనం కోసం ఏర్పాటు చేస్తే కైలాసనాథ్ వాంచు కమిటీ అనేది ఈ యొక్క భారత రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ములికీ నిబంధన రాజ్యాంగబద్ధమా కాదని అధ్యయనం చేయడానికి నియమించబడిన కమిటీలు. కాబట్టి ఈ 3 కమిటీలు మనము అధ్యయనం చేసే ఒక ప్రయత్నం అనేది చేయాలి. అదేవిధంగా మనకు 1971 సెప్టెంబర్ 15వ తారీఖు నాడు కాసు బ్రహ్మానందరెడ్డి తన యొక్క ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. కాబట్టి కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు తెలంగాణ ప్రజాసమితిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన వ్యక్తి ఎవరంటే మర్రి చెన్నారెడ్డి. వాస్తవానికి మర్రి చెన్నారెడ్డి యొక్క తెలంగాణ ప్రజాసమితిని బలవంతంగా విలీనం చేశారు. ఎలా అంటే శ్రీమతి ఇందిరాగాంధీ 1972లో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నవి. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి అనేది పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా తెలంగాణ ప్రజాసమితి నిర్వీర్యం చేయాలని శ్రీమతి ఇందిరాగాంధీ కుట్రలు బన్ని ఆ తెలంగాణ ప్రజాసమితిలో ఉన్నటువంటి 10 మంది ఎంపీలలో 8 మందిని కూడా తన వైపు తిప్పుకున్నది. ఒక హన్మకొండలో ఉన్నటువంటి ఒక ఎస్బీ గిరి, కరీంనగర్ నుంచి పోటీ చేసినటువంటి ఒక సత్యనారాయణ, ఇద్దరు మాత్రమే తెలంగాణ ప్రజాసమితి వైపు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇందిరాగాంధీ వైపు మళ్ళడం జరిగింది. వాళ్ళందరినీ కొనివేసే మాదిరిగా వాళ్ళందరికీ ప్రలోభాలు పెట్టేసి తెలంగాణ ప్రజాసమితి నా వైపు తిప్పుకొని అసెంబ్లీలో కూడా మర్రి చెన్నారెడ్డి తెలియకుండానే తెలంగాణ ప్రజాసమితి ఎమ్మెల్యేలు వివరించే విధంగా, పార్లమెంట్లో వివరించే విధంగా ఆమె కుట్రలు కుతంత్రాలు చేయడము, మరోవైపు సీమాంధ్ర ఉన్నట్టు నాయకత్వం కూడా తెలంగాణ ప్రజాసమితి మీద బురద జల్లడము, దాన్ని ఇబ్బందులు పాలు చేసే ప్రయత్నంలో ఇక తెలంగాణ ప్రజాసమితిని కాపాడుకోలేని పరిస్థితుల మధ్యనే మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకున్న అంశాన్ని మనం పరిశీలించాలి. కానీ చాలామంది మర్రి చెన్నారెడ్డిని తెలంగాణ ఉద్యమదేవిగా పేర్కొంటారు. కానీ మర్రి చెన్నారెడ్డి తప్పని పరిస్థితుల్లోనే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు తప్పితే ఆయనంతగా ఆయనగా చేయలేదు, బలవంతంగా చేసే పరిస్థితులు కల్పించారు. అలా కల్పించిన నేపథ్యంలోనే సెప్టెంబర్ 18వ తారీఖు నాడు తెలంగాణ ప్రజాసమితిని దాంట్లో విలీనం చేశాడు. ఆ తెలంగాణ ప్రజాసమితిని విలీనం చేసినప్పుడు ఆయన కొన్ని కండిషన్లు పెట్టాడు. ఆ కండిషన్లు ఏంటంటే తెలంగాణ ప్రాంతీయ కమిటీకి ఎక్కువ అధికారాలు ఇవ్వాలి. నెంబర్ 1 కండిషన్ అంటే 6 సూత్రాల, అంటే మామూలుగా నోటి మాట మీద, అంటే అధికారిక సంతకాల రూపంలో కాకుండా నోటి మాట మీద 6 అంశాలపైన చర్చలు జరిగిన తర్వాత తెలంగాణ ప్రజాసమితిలో కల్పించాడు. ఆ 6 అంశాలు ఏమిటంటే, ఒకటి తెలంగాణ ప్రాంతీయ కమిటీకి ఎక్కువ అధికారాలు ఇవ్వాలి. అంటే 1956 పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి కమిటీ ఏర్పాటైనది.
దానికి ఎక్కువ అధికారాలను డిమాండ్ పెట్టారు. దానితో పాటు తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక బడ్జెట్, ప్రత్యేక లెక్కలు తయారు చేయాలని డిమాండ్ పెట్టాడు. దానితో పాటు ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతానికి ప్రాంతీయ కాంగ్రెస్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ పెట్టాడు. అదేవిధంగా ములికీ నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ పెట్టడం జరిగింది. దానితో పాటు మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రత్యేకమైన పరిస్థితులలో మరోసారి తెలంగాణ ఉద్యమాన్ని తిరిగి తోడవచ్చని చెప్పేసి డిమాండ్ పెట్టాడు. చివరి అంశం ఏంటిదంటే కాసు బ్రహ్మానందరెడ్డిని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ పెట్టారు. అంటే మొదటి 5 సూత్రాలు మాత్రం అమల్లోకి రాలేదు, కానీ చివరి సూత్రమైనటువంటి కాసు బ్రహ్మానందరెడ్డిని మాత్రము ముఖ్యమంత్రి పదవికి వెళ్ళి తొలగించడం జరిగింది. అలా సెప్టెంబర్ 15వ తారీఖు నాడు 1964లో అధికారికంగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన కాసు బ్రహ్మానందరెడ్డి 67లో ఎన్నికల తర్వాత మరోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన కాసు బ్రహ్మానందరెడ్డి 1971 సెప్టెంబర్ 15వ తారీఖు వరకు ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఆయన టర్మ్ అయిపోయిన తర్వాత, ఆయన పక్కన పెట్టిన తర్వాత ఆయన స్థానంలో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వ్యక్తి ఎవరంటే పివి నరసింహారావు, పాములపర్తి వెంకట నరసింహారావు, పివి నరసింహారావు. అంతకుముందు ఆయన విద్యాశాఖ మంత్రిగా, న్యాయము జైళ్ల శాఖ మంత్రిగా వివిధ హోదాల్లో పనిచేశాడు. ఇతను 1957 నుంచి 1977 వరకు కరీంనగర్ జిల్లా మంతని నియోజకవర్గంకి వెళ్ళి ఎమ్మెల్యే గెలుపొందాడు. మొట్టమొదటిసారిగా దామోదర సంజీవయ్య మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. ఈయన యొక్క సొంత ఊరు వరంగల్ జిల్లా లక్నేపల్లికి వెళ్ళి కరీంనగర్ జిల్లాకి ఆయనకి దత్తత రావడం జరిగినది. కరీంనగర్ జిల్లా వంగర గ్రామానికి దత్తత వచ్చాడు. ఇటీవల కాలంలో ఒక ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు, పివి నరసింహారావు యొక్క సొంత గ్రామం పేరు ఏమిటని చెప్పేసి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు. మొన్నటి వరకు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఏమిటంటే పివి నరసింహారావు యొక్క సొంత గ్రామం వంగర గ్రామం అని చెప్పేసి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగేవారు. కానీ ఇటీవల ఆయన పుట్టిన ఊరు ఎవరని చెప్పేసి కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతున్నారు. కాబట్టి పివి నరసింహారావు యొక్క సొంత ఊరు లక్నేపల్లి, కరీంనగర్ జిల్లా లక్నేపల్లికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ యొక్క తండ్రి పేరు పాములపర్తి సీతారామారావు, ఈ యొక్క తండ్రి పేరు. ఈ విధంగా ఈయన తల్లి రుక్మాబాయమ్మ. కాబట్టి 3 సంవత్సరాల వయసులోనే కరీంనగర్ జిల్లాకు వలస వచ్చాడు. అలా వలస వచ్చిన అతను 1957 నుంచి 77 వరకు మంతని నియోజకవర్గం, కరీంనగర్ జిల్లా మంతని నియోజకవర్గానికి వెళ్ళి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి పలు దఫాలుగా మంత్రి బాధ్యతలు చేపట్టాడు. చివరికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మొట్టమొదటి తెలంగాణ ప్రాంతం వాడిగా 1956 నవంబర్ 1వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏర్పడితే 1971 సెప్టెంబర్ 30వ తారీఖు వరకు 16 సంవత్సరాల వరకు ఒక్కరు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కాలేదు. పెద్ద మనుషుల ఒప్పందంలో స్పష్టంగా రాసుకున్నారు, తెలంగాణ ప్రాంతం వారికి ముఖ్యమంత్రి కానీ లేదా డిప్యూటీ సీఎం కానీ ఇవ్వాలని రాసుకుంటే ఆ యొక్క నిబంధన తుంగలో తొక్కి దాన్ని అమల్లోకి రాకుండా సీమాంధ్ర నాయకులు అనేవాళ్ళు అడ్డుకున్నారు. కానీ చివరికి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో, జై తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కాసు బ్రహ్మానందరెడ్డిని పక్కన పెట్టేసి ఆయన స్థానంలో పివి నరసింహారావుని ముఖ్యమంత్రిగా పదవిలో కూర్చోబెట్టడం జరిగింది. కాబట్టి ఆయన సొంత ఊరు లక్నేపల్లి అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీకు తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ యొక్క క్యారెక్టర్స్ యొక్క వాళ్ళ యొక్క సొంత ఊళ్ళు గుర్తుపెట్టుకుంటే మనకి ఎగ్జామ్లో కంపల్సరీగా మాట్లాడడానికి ఆస్కారం ఉంది. ఉదాహరణకు మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు, కాళోజీ నారాయణరావు యొక్క సొంత గ్రామం ఎక్కడ అని ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే వరంగల్ జిల్లా మణికొండ గ్రామం. అలాగే కేవీ రంగారెడ్డి యొక్క సొంత గ్రామం ఎక్కడని చెప్పేసి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే అది రంగారెడ్డి జిల్లా చేవెళ్ళె తాలూకా మొయినాబాద్ మండలము పెద్దమంగళారం గ్రామానికి సంబంధించిన వ్యక్తి కేవీ రంగారెడ్డి. అదేవిధంగా మరి చెన్నారెడ్డి యొక్క సొంత గ్రామం ఎక్కడంటే ఆయన రంగారెడ్డి జిల్లా వికారాబాద్ యొక్క తాలూకా సిరిపురం గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఎవరంటే ఈ యొక్క మరి చెన్నారెడ్డి. కాబట్టి మరి చెన్నారెడ్డి సొంత గ్రామం సిరిపురము, కేవీ రంగారెడ్డి యొక్క సొంత గ్రామం పెద్దమంగళారము, పివి నరసింహారావు యొక్క సొంత గ్రామం లక్నేపల్లి, అదేవిధంగా కాళోజీ నారాయణ యొక్క సొంత గ్రామము మణికొండ. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ యొక్క సొంత గ్రామం ఏం గ్రామం అంటే అక్కంపేట. ఆయనది వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలము అక్కంపేట గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్. కాబట్టి ఇలా సొంత గ్రామాలన్నీ కూడా మనకి ఎగ్జామ్లో గుర్తుపెట్టుకుంటే మనకు ఎగ్జామ్లో 1 మార్క్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి.